వాక్యముతో దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించండి. హల్లెలూయా. సంఘము అనగా నా ప్రియమైన బిడ్డలారా, పిలువబడిన వారు అని అర్థం. దాని స్తోత్రం. సంఘం అంటే అర్థం ఏంటి? పిలువబడిన వారు. ఈ పిలువబడినటువంటి మారు మనసు పొంది యేసు రక్తముతో కడగబడి బాప్తిసం పొందిన దేవుని బిడ్డలతో అంటున్నాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికే పిలువబడితిరి కానీ అంటున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలువబడ్డామంట? మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. అంటే దేవుని బిడ్డలు ఆశీర్వాదించబడాలి, దేవుని ప్రజలు ఆశీర్వాదించబడాలి, శపించబడకూడదు, శాపములో వెళ్ళకూడదు, శాపగ్రస్తులుగా మారకూడదు. దేవుడు మనల్ని పిలుచుకుందే ఆశీర్వాదించబడిన వారిగా ఉండటానికి. రేపు దేవుడు మహిమగల ఒక సింహాసనం వేసుకొని కూర్చున్నప్పుడు కుడి ప్రక్కన గొర్రెలు ఉంటాయంట, ఎడం ప్రక్కన మేకలు ఉంటాయి. కుడి ప్రక్కన ఉన్నటువంటి ఈ గొర్రెలకు పోల్చబడిన వారితో దేవుడు ఏమంటున్నాడంటే, ఆ వాక్యం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెలకు పోల్చబడిన నీతిమంతులతో దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూసారా, అక్కడ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో పేతురు రాసిన మొదటి పత్రిక 3:9లో చెప్పాడు. ఆశీర్వాదానికి, అందరు బలకాలన్నమాట, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికంట. అంటే దానికి మనం హక్కుకర్తలుగా, దానికి సంబంధించిన వ్యక్తులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఈ ఆశీర్వాదించబడిన వారు ఎక్కడ ఉంటున్నారంట? దేవుడు మహిమగల సింహాసనం వేసుకొని కూర్చున్నప్పుడు కుడి ప్రక్కన గొర్రెలుగా ఉంటారంట. వారితో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారులారా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. జాగ్రత్తగానండి మీరు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచిన దేవుడు స్వతంత్రించుకోండి రాజ్యాన్ని అంటున్నాడు. అంటే ఇక్కడ ఆశీర్వాదించబడ్డోళ్ళని స్వతంత్రించుకోమన్నాడు కానీ శాపగ్రస్తులను కాదు. ఈ రోజున దేవుని బిడ్డలు ఆశీర్వాదకరమైన మార్గంలో నడుస్తున్నారా, శాపగ్రస్తమైన మార్గంలో నడుస్తున్నారా అన్నది ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే శపించబడ్డ వారికి అక్కడ అవకాశం లేదు. ఎందుకనంటే శాపగ్రస్తమైనది ఏదియు దానిలో కనబడదు అని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం. నేను వాక్యంలోకి వెళ్ళక ముందు ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు పరిచయం చేస్తాను. దాని స్తోత్రం కలుగునుగాక. 22:3 ప్రకటన గ్రంథం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. అంటే శాపగ్రస్తమైన వ్యక్తులు, శాపగ్రస్తమైన క్రియలు చేసేవారు, శాపానికి సంబంధించినది ఏది ఆ పరలోక రాజ్యములో ఉండదు. అందుకని దేవుని బిడ్డలు భూమి మీద ఉన్నప్పుడే వారు ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడి, ఆశీర్వాదమునకు అర్హులుగా, యోగ్యులుగా వారి జీవితాలు చేయబడి ప్రభు రాకడకి ఆశీర్వాదించబడిన గుంపుగా సిద్ధపడాలి. దాని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆశీర్వాదించబడ్డారా అని నేను అడిగితే మీరేం చెప్తారు? మీ సమాధానం ఏంటి చెప్పండి? మనము ఈ రోజున అనుభవిస్తున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఈ ప్రయాస, ఈ ప్రార్థనలు, ఉపవాసాలు, మోకాలు ఉంచడం, ఆరాధనకి ఆదివారం రావడం, ఎన్నో ఇబ్బందులు పడటం, ఇవన్నీ ఎందుకు అంటే
పరలోక రాజ్యం గురించేగా కదా. ఆ పరలోక రాజ్యం గురించే అని ప్రతి క్రైస్తవుడు చెప్పాలి. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం కావాలని కోరుకుంటున్నటువంటి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వాదించబడ్డ వ్యక్తులైతే తప్ప రేపు నేను కూడా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళలేను. నా వల్ల కూడా అవ్వదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ కుడి ప్రక్కనున్న గొర్రెల్లాంటి వ్యక్తులతో ఆశీర్వాదించబడిన వారులారా, ఆ రాజ్యమును స్వతంత్రించుకోండి ప్రభు చెప్పిన ఆ మాట నీకు వినబడాలంటే నువ్వు భూమి మీదే ఆశీర్వాదించబడ్డ బిడ్డగా మార్చబడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ రోజున నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అసలు ఆశీర్వాదించబడాలంటే ఏం చేయాలి, ఆశీర్వాదించబడటానికి అందరు అర్హులా అనర్హులా, ఆశీర్వాదించబడ్డ వ్యక్తులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరో అనే విషయాలు మీకు చెప్తాను. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుని యొక్క రాజ్యం అంటే మాటలు కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్న దేవుని సంఘము భూమి మీదే తన్ను తాను సిద్ధపరచుకోవాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు గుడ్డి మార్గంలో వెళ్తున్నారు. ఏదో బాప్తిసం పొందాం కదా, ఇక తిన్నగా వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. నో నో నో. ఆశీర్వాదించబడ్డ జన్మగా ఉంటేనే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదకరమైన మార్గాలు మన జీవితంలో ఎలా ఎన్నుకోగలమో, దేవుడు ఆ ఆశీర్వాదించబడ్డ మార్గంలో ఎవరు నడిపించాడో అన్నది కొంతమంది భక్తుల్ని మీకు పరిచయం చేస్తారు. మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వాదించింది ఎవరినో తెలుసా? మొట్టమొదట దేవుడు ఆశీర్వాదించింది ఎవరినంటే ఆదాముని. ఎక్కడంటే ఆది కాండము 1వ అధ్యాయము 28లో రాయబడింది, దేవుడు వారిని ఆశీర్వాదించెను. చూడండి, అంటే అవ్వని ఆదాములను దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఈ మొదటి అధ్యాయం 1:28లో ఆదాము ఒక్కడే కనపడతాడు, కానీ అవ్వ కనపడదు. అందుకని నేను ఆదామని పేరు చెప్పాను. దేవుడు ఆదాముని ఎందుకు ఆశీర్వాదించాడంటే ఆదాముకు దేవుడు తన పోలికని తన స్వరూపాన్ని ఇచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు ప్రభు రాకడలో మనం రెప్పపాటున కన్ను మూసి కన్ను తెరిచే లోపు దేవుని రాజ్యం చేరుకోవాలి. ఇప్పుడు దేవుని రాజ్యం చేరుకోవాలంటే మనకు ఆశ ఉంది, ఓకే, ఆసక్తి ఉంది, ఓకే, కానీ మనము ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఏ విషయం? ఆశీర్వాదించబడితేనే తప్ప అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఆశీర్వాదించబడిన వ్యక్తిగా మొట్టమొదట పిలువబడుతున్న వ్యక్తి ఆదాము. ఎందుకు దేవుడు ఈ వ్యక్తిని ఆశీర్వాదించాడంటే ఈ వ్యక్తికి దేవుడు తన పోలికని తన సారూప్యాన్ని ఇచ్చాడంట. ఈ రోజున దేవుని బిడలారా, అవ్వ ఆదాములో నుండి వచ్చిన ఈ జనరేషన్స్ అంటే మనుషులందరూ ఆదాము అవ్వలు వద్దన్నటువంటి పండును తిని దేవుని ఆజ్ఞ మీరి పాపం తెచ్చుకొని దేవుడిని ఉంచిన ఏదేని తోటలో నుండి గెంటివేయబడ్డారు. గెంటివేయబడిన తర్వాత ఈ అవ్వకి ఆదాములకి దేవుని పోలిక దేవుని సారూప్యం పోయింది. వీరికి ఇక పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హత లేదు, అవకాశం లేదు. ఎందుకని? దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు, దేవుడిచ్చినటువంటి స్నేహం కోల్పోయారు, దేవుడిచ్చినటువంటి ఆ అమరత్వం అక్షయతను కోల్పోయారు, దేవుడిచ్చిన రక్షణ కోల్పోయారు, జీవాన్ని కోల్పోయారు. అందుకని వీరికి ఆ పరలోకం వెళ్ళటానికి అవకాశం లేదు. దేవుడు సృష్టించినప్పుడు వారిని ఆశీర్వాదించబడ్డ వ్యక్తులుగా మార్చడానికి గల కారణం ఏంటంటే దేవుని పోలిక సారూప్యం వారికి ఉంది. కాబట్టి ఈ రోజున నీవు కూడా ఆశీర్వాదించబడ్డ వ్యక్తిగా మార్చబడాలంటే ఆ పోలిక సారూప్యం నీకు కావాలి. దేవుని పోలిక ఉందా? దేవుని సారూప్యం ఉందా? కొంతమంది అంటారు చూడండి, అచ్చం వాళ్ళ నాన్న పోలికేనయ్యా, అచ్చం వాళ్ళ అమ్మ పోలికే అంటారు. అచ్చం వాళ్ళ నాన్న పోలిక, అచ్చం వాళ్ళ అమ్మ పోలిక. దేవుని స్తోత్రం. అలా కాకుండా రివర్స్లో చెప్పండి, అచ్చం ఈ అబ్బాయిది, అచ్చం ఇదిగో ఏమదే వాళ్ళ అబ్బాయి పోలిక వాళ్ళ అమ్మాయి పోలిక అని ఎట్లా చెప్పలేరుగా. పెద్దవాళ్ళని పోలుస్తారు, అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉంటాడు, వాళ్ళ అమ్మలాగా ఉంటాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల నుండి వచ్చారు కనుక తండ్రి పోలిక, తర్వాత
తల్లి పోలిక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. డిటో అనమాట. డిటో డిటో డిటో. ఎందుకని? వాళ్ళ నుండి వచ్చాం కాబట్టి. అట్ట కాకుండా అచ్చం నువ్వు మీ అబ్బాయిలాగే ఉంటావు, అచ్చం మీ అమ్మాయిలాగే ఉంటావు అంటే ఇది రివర్స్ మాట. ఎందుకని? గుడ్డు ముందా గువ్వ ముందు అంటే ఏది ముందు అంటారు? గుడ్డే ముందు, గువ్వ తర్వాత. అలాగే నా ప్రియదేని బిడ్డలారా, ముందు పిల్లల ముందు కాదు, తల్లిదండ్రుల ముందు. మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు అవ్వ ఆదాములుగా వాళ్ళు సృష్టించాడు. వాళ్ళు ముందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని దేవుడు ఆది మానవులుగా సృష్టించాడు కనుక, వారిలో నుండి అందరూ వచ్చారు కనుక దాని స్తోత్ర. ఇప్పుడు వాళ్ళకున్న ఆ పోలిక సారూప్యం అనేది, వారు దేవుని మాట వినక ఉద్దన్న పండు తిని ఆ పోలిక సారూప్యం పోయింది. పోలిక సారూప్యం పోయింది. ఎట్లా గుర్తించాలి? ఈ మధ్య చాలామంది ముక్కులకి సర్జరీ చేయించుకుంటున్నారు, ప్లాస్టిక్ సర్జరీ. కొంచెం ముక్కు సొట్టబడింది అనుకోండి, తిన్నగా ఉండేటట్టు చేసుకుంటున్నారు. కొంచెం బొగ్గలు లొట్టబడినాయి అనుకోండి, కొంచెం అందంగా ఉండేటట్టుగా సర్జరీలు చేయించుకుంటున్నారు. అంటే దేవుడిచ్చిన పోలిక సారూప్యం ఏమైపోతుంది అంటే, రూపాలు ఆపరేషన్ ద్వారా మారిపోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎక్కువగా సినిమా యాక్టర్లు చేయించుకుంటారు, ముక్కు చక్కగా ఉండాలి, కొంచెం వికారంగా ఉందని. అంటే దేవుడిచ్చిన పోలికని, దేవుడిచ్చిన రూపాన్ని వీళ్ళు సొంత ఆలోచనలతో కృత్రిమముగా వాళ్ళు మార్చేసుకుంటున్నారు. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆ క్రియకి విరుద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు పుట్టినప్పుడే ఏ వ్యక్తికి ఏ పోలిక ఏ సారూప్యం ఇవ్వాలన్నది దేవుడు నిర్ణయించాడు. మరలా ఎగస్ట్రా అందాలు సోకులు అవసరం లేదు, ఎగస్ట్రా తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు ఒక రూపము, ఒక పోలికని దేవుడు నియమించినప్పుడు ఆ విధానంలో వెళ్ళాలి. అయితే ఇప్పుడు అవ్వ ఆదాములకున్న పోలిక పాపం చేయటం వల్ల పోయింది. అయితే ఆ పోలిక, ఆ సారూప్యము ఉన్న వ్యక్తులు మాత్రమే ఆశీర్వాదించబడ్డ వ్యక్తులని వాక్యం చెప్తున్నప్పుడు, ఈ పోలిక సారూప్యము ఎలా వచ్చింది మరలా? ఇప్పుడు ఈ పోలిక మరలా మనకు రావాలి. వస్తేనే అదిగో ఆ రాజ్యానికి మనం వెళ్ళగలిగేది. ఈ పోలిక ఎలా వస్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడింది, ఆ పోలిక పరిశుద్ధాత్మ వలన వస్తుందంట మనకి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన ఆ పోలిక, ఆ సారూప్యం మనకు కలుగుతుంది. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందావా? పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావా? అన్య భాషలతో మాట్లాడుతున్నావా? ఆత్మ అనుభవాలతో కొనసాగుతున్నావా? ఆత్మ ప్రేరేపణతో ముందుకెళ్తున్నావా? ఆత్మ చేత శరీర క్రియలను చంపుతున్నావా? అయ్యా, అవ్వ ఆదాములు కోల్పోయిన ఆ పోలిక నాకు రావాలి. వస్తేనే కదా నేను ఆశీర్వాదించబడ్డ వ్యక్తిని, వస్తేనే కదా రేపు నీ కుడి ప్రక్కన నిలబడేది, వస్తేనే కదా నీ రాజ్యము నేను స్వతంత్రించుకునేది అని ఈ ప్రార్థనలు ఎప్పుడైనా చేశారా? ఇవి బంగారు ప్రార్థనలు అంటారు. మనం అడిగే ఈ ప్రార్థనలన్నీ చెత్త ప్రార్థనలు. నాకు బీరువాలు కావాలి, మా పిల్లకి పెళ్ళి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మాకు డబ్బులు కావాలి, ఇవన్నీ చెత్త ప్రార్థనలు. అవి దేవుడికి ఇష్టంగా ఉండవు. దేవునికి ఇష్టమైన ప్రార్థనలు ఏంటంటే దేవుడికి నచ్చినట్టు ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందదాయకం. నీతిమంతుల ప్రార్థన మీద ఆయన చెవుని ఉంచుతాడంట, కనుదృష్టి ఉంచుతాడంట. ఇప్పుడు నీతిమంతులు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నీ పోలికగా నన్ను మార్చు, నీ పోలికగా నన్ను మార్చుమయ్యా, నీ ఎదుట నిలచే శక్తిని ఇమ్మయ్యా, నీ పోలికగా నీ శక్తిని ఇమ్మయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వాక్యం చెప్తుంది, చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో
అక్కడ స్వతంత్రత ఉంది. అంటే ప్రభు ఆత్మ ఉన్న చోట స్వతంత్రత ఉంది, అంటే విడుదల ఉంది. శరీరాశల నుండి, అలాగే నేత్రాశల నుండి, జీవపు డంభం నుండి విడుదల ఉంది. మారుమనసు పొంది బాప్తిసం పొందిన దేవుని బిడ్డలో ఖచ్చితంగా ఆత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి. సంవత్సరాలు గడిచిపోతున్నా నీకు పరిశుద్ధాత్మ రావట్లేదంటే గారడి సీమోను వలె నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదేమో. నీకు దేవుని మీద ఆశలు పెరగవలసిన నీకు ఈ ప్రకృతి సంబంధమైన ఆశల మీద నీకు ఆశలు రేగుతున్నట్లయితే నువ్వు దేవుని పోలిక సారూప్యాన్ని కోల్పోతున్నావే తప్ప ఆ పోలిక కావాలని నీ హృదయంలో ఎటువంటి చిన్న ఆశ కూడా నీకు కనబడడం లేదు. దేవుని దగ్గర అడగాలి, నీ పోలికగా నన్ను మార్చు. చెప్పండి అందరు గట్టిగా మాట. నీ పోలికగా నన్ను మార్చు, నీ రూపం నాకు దయచేయి, నీ రూపం నాకు దయచేయి. ఈ పోలిక రూపం ఎలా వస్తుందంటే ఆత్మ వలన. చదువు, అక్కడేమని రాయబడింది? ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో స్వాతంత్రం ఉండునో. ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ చూడండి, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా. ఏ పోలికగా? ఏ పోలికగా? అవ్వ ఆదాములకు దేవుడిచ్చిన మొట్టమొదటి పోలిక ఒకటి ఉంది, ఒక రూపం ఉంది. ఆ రూపము వద్దన్న పండు తిని ఆజ్ఞ మీరినప్పుడు, పాపం చేసినప్పుడు పోయింది. మరలా ఆ పోలిక వస్తే తప్ప ఆ రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఆ పోలిక ఇప్పుడు ఎట్టొస్తుందంటే చివరి దినాల్లో పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ వలన నీళ్ళల్లో ఏదైనా ఒక రూపాయి కాయిన్స్ వేసినప్పుడు కొంతకాలం తర్వాత చూడండి, దానికి పాసి బట్టి ఉంటుంది. పాసి బట్టి ఉంటుంది. ఈ పాసి బట్టి ఉంటే దాని రూపం కోల్పోద్ది. లోనున్న ముద్దర్లో దాని డేటు, తర్వాత దానికి కొన్ని ఉంటాయి, దాంట్లో ఉండవలసినటువంటి కొన్ని అక్షరాలు అన్నీ రూపం అంతా పోద్ది. మరలా దాన్ని ఏం చేయాలి? తీసుకొచ్చి బాగా బ్రష్తో రుద్ది దానికి సంబంధించిన కెమికల్స్ వేసి రుద్దంగా ఏమవుతుంది? కొంచెం 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 ముందున్న రూపం దానికి వచ్చింది. అలాగే పాపం చేసిన మానవుడు, పాపంలో వెళ్తున్న మానవుడు ఒక్కరోజు చర్చికి వచ్చి పోతే ఆ పోలిక రాదు నీకు. ఏదో 4 రోజులు వచ్చి ఇక దేవుని రాజ్యం వెళ్ళిపోతున్నాడు, కుదరదు. ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని నేను క్రైస్తవునంటే కుదరదు. నీకు రూపం పోయింది. ఇప్పుడు దాన్ని ఎట్ట రుద్దుతున్నారో నిన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు రుద్దాలంటే నువ్వు దేవుని సన్నిధిలో గొవ్వవలె మూలుగుచు వేదనతో రోదనతో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి కోల్పోయిన పోలిక సారూప్యం మరలా నాకు దయచేయని ఆడవాళ్ళగా. అన్నం తినేటప్పుడు చేసే ప్రార్థన ఏం సరిపోద్ది? పడుకునేటప్పుడు చేసే ప్రార్థనలు ఏం సరిపోతాయి? రేపు ప్రపంచంలో మోసపోయే మొట్టమొదటి గుంపే క్రైస్తవ్యం. క్రైస్తవులు మోసపోతున్నారు ఈ రోజున చాలామంది. చర్చికి వెళ్ళి వస్తున్నాం కదండి, కుదరదు, ప్రార్థన చేయాలి. నువ్వు చర్చికి వెళ్ళి వస్తే కుదరదు. ఇంకొక గంటలో ఏం జరిగిద్దో నీకు తెలియదు, ఇంకొక క్షణంలో ఏమైందో నీకు తెలియదు. దేహ విమోచన కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తుండాలి. దేహ విమోచన అంటే ఏంటి? గొంగలి పురుగు ఉంది, గొంగలి పురుగులోని చేతాకొక చిలుకు వస్తుంది. గొంగలి పురుగు అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు పాపంలో ఉన్న వారి జీవితాలు ఆ గొంగలి పురుగులాగానే ఉంది. ఇప్పుడు చేతాకొక చిలుకగా మార్చబడాలి. దానికి ఎంత అందం, ఎంత మంచి రూపం చూడండి. అసలు గొంగలి పురుగు వేరు, చేతాకొక చిలుక వేరు అన్నట్టుగా ఉంటుంది. ఏమాత్రం పోలిక లేదు. పాపములో శాపములో ఉన్న మనల్ని ప్రభు సువార్త ప్రకటించి మనల్ని ఆకర్షించి బాప్తిస్మం అనే ఈ రక్షణ ద్వారా ఆయనలోనికి మనల్ని చేర్చుకున్నప్పుడు పాతవి గతించెను, సమస్తము నూతనమైనవి. ఇది ఆశీర్వాదం అంటే. కాదు పాత మాటలే మాట్లాడతాలే, పాత గుణాలతోనే ఉంటాలే, పాత ఆశలతో ఉంటాలే అంటే ఈ రోజున నేను చెప్పే మాటలకి మమ్మల్ని తిట్టుకోవచ్చు మీరు, కానీ ఒక రోజున మోసపోతావు. నువ్వు ఒకరోజు మోసపోతావు. అందుకని రోజు ఆత్మతో నింపబడి అభిషేకించబడి, అయ్యా నీ పోలిక సారూప్యంలోనికి మార్చబడటానికి నాకు ఏరే దారి లేదు, కేవలం నీ ఆత్మ ద్వారానే తప్ప. అందుకని ఆత్మను ఎప్పుడు నేను పొందినట్లు, ఆత్మతో నింపబడినట్లు ఆత్మ ద్వారా
నాయన నా జీవితాన్ని కట్టి ఆ కోల్పోయిన అవ్వ ఆదాముల పోలికన మరలా నాకు దయచేయని దేవుని దగ్గర అడగాలి. ఇది ప్రాసెస్. ఆత్మ లేకుండా ఎంతోమంది సంఘాలు ఉంటారు చూడండి. ఆత్మ లేకుండా ఎంతోమంది సంఘాలు ఉంటారు. అసలు ఆత్మ పొందాలని ఆశ లేదు. ఆత్మ పొందాలని ఆశ లేకపోతే దేవుని పోలిక రూపం ఎట్లా వస్తుందండి? ఇప్పుడు ఎగ్జాంపుల్, కొంతమంది టాట్స్ పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. ఆ పచ్చబొట్లు విచిత్రంగా ఉన్నాయండి. ఇప్పుడు ఏదో ఇంత ముందు కాలంలో చేతుల మీద వేయించుకునే వాళ్ళు, మరీ పిచ్చిలు వేసిన వాళ్ళు గుండెల మీద వేయించుకుంటారు. ఈ రోజున ఆ పచ్చబొట్లు ప్రైవేటు పార్టీలలో కూడా వేయించుకుంటున్నారు. ఎంత పిచ్చిలు వేసిపోయిందో చూడండి జనానికి. ప్రైవేటు పార్టీలలో కూడా వేయించుకుంటున్నారు. ఆ వేయించుకునే వాళ్ళు ఎంతసేపు అయినా సరే అక్కడ వేసేవాడు ఆడదా మగాడని చూడరు. వాళ్ళకేంటంటే అదిగో ఆ బొమ్మ కావాలి. ఆ బొమ్మ కావటానికి వాళ్ళ ఎంతసేపు ఓపిక పడతారు. అక్కడ గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు. ఈ మధ్య ఒక అతను, వాడికి పిచ్చిలేసిందో ఏంటో తెలియదు కానీ అరికాల నుండి తలదాకా మొత్తం వేయించుకున్నాడు ఈ పచ్చబొట్లో. దేవుని స్తోత్రం. అన్ని పార్టీల జెండాలు వేయించాడు. అందరు హీరోల రూపాలు వేయించుకున్నాడు. ఏంటంటే నేను కొత్త వ్యక్తిగా మారిపోవాలని. ఈ టాట్స్ వేయించుకోవడానికి అన్ని గంటలు అతను ఓపిక పడితే దేవుని పోలిక సారూప్యం నీకు రావాలంటే ఎన్ని గంటలు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి? ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? దేవుడిచ్చిన ఈ లైఫ్, ఈ కొంచెం ఈ సమయం మరలా పోతే నీకు రాదు. అందుకని రోజు నీ పోలికగా, నీ సారూప్యంగా నన్ను మార్చి నన్ను ఆశీర్వాదించబడిన బిడ్డగా చెయ్యయ్యా అని దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయాలి. నెంబర్ 1, రోజు ఆత్మతో నింపబడండి. అన్య భాషలతో మాట్లాడండి. ఆ పోలిక, ఆ సారూప్యం నాకు రావాలయ్యా. సాతానుడి లోక సంబంధమైన ఆశలతో, విచారాలతో, చింతలతో, దిగుళ్ళతో నింపి నువ్వు ఎదగకుండా, ఫలించకుండా, ప్రభు పోలికలోనికి రాకుండా, ప్రభు రాకడలో సిద్ధపడకుండా మోసం చేస్తాడు. ఈ గ్రహింపు మీ అందరికీ కలుగును గాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవది, దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు తెలుసా? వాక్యం చదవండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా దేవుడు నోవాహుని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చదువయ్యా. 9 ఆదికాండం 9:7. 9:7లో మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. అవ్వ ఆదాములను ఆశీర్వదించిన దేవుడే ఇప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? మరలా నోవాహు. పలకండి నోటితో, నోవాహు. ఇప్పుడు అవ్వాదాములను ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుని పోలిక సారూప్యం ఉంది గనుక. అయితే ఇక్కడ నోవాహుని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అంటే నోవాహులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. 6వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడిందండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నెంబర్ 1 క్వాలిటీ. అలాగే నెంబర్ 2, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు. 2, తర్వాత తన తరమ వారిలో నిందారహితుడనై ఉండెను. తర్వాత నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎందుకు ఆశీర్వాదిస్తున్నాడు నోవాహుని అంటే, 1, దేవుని దృష్టికి కృప పొందినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టికి ఎవరండి అతను? కృప పొందినవాడు. దేవుని కృప కావాలని ఎంతమందికి ఆశ ఉందో చేతులెత్తండి. అన్నయ్య మాకు దేవుని కృప కావాలి అన్నవాళ్ళు. అన్నయ్య కృపొద్దులే కానీ పెన్షన్లు కావాలన్నయ్య. చంద్రబాబు గారు చెప్పిన అందరికీ తలా 15,000 అన్నాడు. అవి కావాలన్నయ్య అంటారా? దాని స్తోత్ర. కృపొద్దులే అన్నయ్య మాకు ఈ పెన్షన్లో ఇవి కావాలన్నయ్య అంటారా? ఆయన ఇస్తాడు, మీరు తీసుకుందరు కానీ ఆగండి. దాని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఇదిగో ఈ పెన్షన్లు, ఈ డబ్బులు ఇవి కాదు మనకు ప్రాముఖ్యం. దేవుని కృప ఉంటే, దేవుని కృప ఉంటే నిజంగా చెప్తున్నా, దేవుని కృప పొందిన వారికి లేనట్టుగానే ఉంటుంది పరిస్థితి. కానీ అప్పటికప్పుడే దేవుడు సమకూర్చి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా.
తినటానికి లేనట్టే ఉంటుంది. అప్పటికప్పుడు ఎటు నుండి పంపిస్తాడో అస్సలు అర్థం కాదు. అలాంటి కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడంటే నోవాహు ఆ కృప దొరకడానికి గల కారణం ఏంటి తెలుసా? అసలు కృప ఎవరికి దొరికిద్ది అంటే నెంబర్ 1, ప్రార్థించు వారికి కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. అంటే నోవాహు ఎవరండి? ప్రార్థనాపరుడు. రెండవది, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తున్నాడంట. ఎవరికి ఇస్తున్నాడు? దీనులకు కృపనిస్తున్నాడు. అంటే దేవుని ఎదుట తగ్గించుకోవాలి. నీకు ఎంత అందమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత ధనమున్నా, ఎంత పేరున్నా, అయ్యా నేను జీరోని, నువ్వు హీరో, నాలో ఏమి లేదు, నేను మట్టి పురుగుని. కొంతమంది భక్తులు ప్రార్థన చేశారు, నేను దుమ్ముని ధూళిని, నేను ఎవరినే పురుగుని, నేను చచ్చిన కుక్క, నేను ప్రార్థనలు చేస్తారు. పాపులలో ప్రథముడను. ఈ తగ్గింపు ఉందా? ఒక్క మాట అని చూడండి, ఒక వ్యక్తిని ఎంత తగ్గింపు ఉందో తెలిసిపోద్ది. ఎవరినో ఎందుకు నీ భార్యనని ఒక మాట అలా ఒప్పుకుంటుందో లేదో జుద్దుగానే. దేనమ్మా అని పేరు పెట్టుకుంటుందా? ఒకసారి కదిలేయండి, అట్ట గోకండి. దేన స్తోత్రం. అమ్మగారు అసలు రూపం బయటకు వచ్చేసిద్ది. అంటే ఇప్పుడు కనపడుతున్న రూపం కాదా ఉంది, లోనుంది ఇంకొక రూపం. ఊరకట్ట కదిలిచ్చి చూడండి. దేవుని బిడ్డలారా, కృప పొందాలంటే దీనత్వం కావాలి. యేసయ్య అంటాడు, నీ సాత్వికుడను దీన మనసు గలవాడును. తిట్టిన వారిని తిట్టలేదు, కొట్టిన వారిని కొట్టలేదు, ఆయన్ని హింసిస్తున్న ఒక్క మాట పలకలేదు. ఈరోజు దేవుని సంఘానికి వస్తాను, నీకెందుకు ఆ తొందర, నీకెందుకు ఆ గర్వం, నీకెందుకు ఆ అహంకారం? దేవుళ్ళలాగా తగ్గించుకునే మనసు నీకు కావాలా లేదా? దేవుళ్ళలాగా దీన మనసు నీకు కావాలా లేదా? కొంతమంది చూడండి, రాక్షసులాగా మాట్లాడతారు, రాక్షసులాగా బెదిరిస్తుంటారు. దేవుడు అంట బెదిరి లేదంట. దేవుని స్తోత్రం కలుగునగాక. శ్రమ పెట్టబడి, నిందించబడి, హింసించబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. కానీ ఆయన ఎవరిని బెదిరించాల. కొంతమంది చూడండి, నా వెనకాల ఎవరున్నారు తెలుసా? పోలీసులు ఉన్నారు, నా వెనకాల ఎవరున్నారు? రౌడీలు ఉన్నారు, నా వెనకాల ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు నీ వెనకాల. లేని దేవుడు అంటే దేవుడు లేడు. దేవుని స్తోత్రం. నీ వెనకాల అందరున్నారు. ఎంతమంది ఉన్నా నువ్వు సున్నే. కానీ యేసయ్య ఉంటే, అర్థమైందా, నువ్వు హీరో అవుతావు. యేసయ్య నీ పక్కన ఉండాలా? మనుషులు ఉండాలా? యేసయ్య ఉండాలని వాళ్ళు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నా నాకెందుకయ్యా, నా వెనకాల యేసయ్య ఉంటే చాలు. దేవుని స్తోత్రం కలుగునగాక. యేసు ఉంటే నువ్వు హీరో, యేసు ఉంటే నువ్వు గెలుస్తావు, యేసు ఉంటే ధైర్యంగా ఉండగలుగుతావు. యేసయ్య ఉంటే నీకు అన్ని విధాలుగా సమస్తానికి సమస్తమై ఉంటాడు ఆయన. ఈ రోజున ధనబలం, జనబలం. ఆ మధ్య ఒక ఆమె ఆదివారం ఎగ్గొట్టి పెళ్ళికి పోయింది. పెళ్ళికి పోతే, అమ్మా నీకు బుద్ధి లేదా? ఆదివారాలు ఎగ్గొట్టి అట్లా పెళ్ళికి పోతున్నా, బుద్ధి లేదా అని అంటే, ఎట్ట వదులుకోమంటావు అన్నయ్య, బంధువులు కదా అన్నయ్య, ఏదైనా మంచి చెప్పర్లకు వాళ్ళు రావాలి కదా అన్నయ్య అంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు కావాలని కోరుకున్నావు అంటే దేవుడు పోతే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు బ్రతికి బట్టగట్టి కాస్త 4 మెతుకులు తింటున్నావంటే దేవుడు కదా కారణం. ఒకప్పుడు నువ్వు చచ్చిపోయే పరిస్థితిలో ఇదే మందిరానికి తీసుకొచ్చారు, నిన్ను శవమై వచ్చావు ఇక్కడికి వచ్చేటప్పుడు. నీ కోసం ఎంత ప్రార్థన చేశావు, ఎంత ఉపవాసాలను, సంఘం ఎంత వేదంతో ప్రార్థన చేసింది. ఈ రోజున దేవుడు నిన్ను బ్రతికించాడు కాబట్టి నీ బంధువులకు అవసరమయ్యావు, వాళ్ళకు అవసరమయ్యి, వీళ్ళకి అవసరమయ్యావు. అదే నువ్వు మంచంలో 1, 2 మొత్తం మంచంలోనే జరుగుతున్నప్పుడు నీ బంధువులు వచ్చి నీకు పెళ్లి కార్డులు ఇస్తారా? నీ బంధువులు వచ్చి నేను పెళ్లికి పిలుస్తారా? ఈ స్థితిలో పక్కన కళ్ళం నీళ్ళు పెట్టు, అవునన్నయ్య నేను బాగలేకపోతే ఎవరు రాలేదన్నయ్య, నన్ను చూడగా నా మీద జాలిపడి నాకు ప్రార్థన చేసి నువ్వేనన్నయ్య, సంఘమేనన్నయ్య. అటైతే నేను ప్రార్థన చేశాను, బ్రతికించింది నేను దేవుడు కదా. దేవుడు పని బాగొట్టి దేవుడికి సంబంధించిన రోజున అటు ఇటు పోతున్నావు, మళ్ళీ ఎక్కుతావా మంచం? మళ్ళీ ఆ స్థితి రావాలని నీకు అంటే, అమ్మో అన్నయ్య అటు చేపలు పెట్టమాక అన్నయ్య అంటుంది. మళ్ళీ చేపలు పెట్టమాకంట అంటుంది. చాలామందికి బుర్ర తక్కువలు ఏంటంటే వాళ్ళు పోతారు, పోతే బానే. నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమని చెప్పావు? ₹1 లేదన్నయ్య, ఒక్కడు వచ్చి నా దగ్గరికి ఏడ్చావుగా. నిన్ను ఆదుకుంది క్రీస్తు ప్రేమతో దేవుని సేవకులు, సంఘం. దేవుడు ఎందుకని సేవకుడు మాత్రం ఎందుకు ఆదుకుంటాడు? సంఘం మాత్రం ఎందుకు ఆదుకుంటుంది? క్రీస్తు ప్రేమ వాళ్ళలో ఉంది కనుక. చప్పట్లో గట్టిగా చెప్పండి. క్రీస్తు ప్రేమ లేదనుకోండి, వాళ్ళు మాత్రం ఎందుకు ఆదుకుంటారు? ఎవరు ఆదుకోరు. క్రీస్తు ప్రేమ లో నుండి బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ లోన అగ్నిలాగా మండుతుంది.
ఇంకెప్పుడు వెళ్ళలేనా ఇట్ట అంటుంది, ఎప్పుడు ఇట్ట ఇదొక భక్తి. మళ్ళీ అంటే అట్ట కొట్టుకోగానే ఆమె చేసిన తప్పు క్షమించబడిద్ది అంట. ఇట్ట కొట్టుకుంటే అన్నాను, చేతులతో కాదు 2 రాళ్ళు తెచ్చుకు, ఇటుకి రాళ్ళు ఇట్ట బాదుకుంటే ఈ పక్క పళ్ళు ఈ పక్క పళ్ళు 2 పక్క దవడ పళ్ళు ఇరిగిపోతాయి. అప్పుడు ఇంకెక్కడా బాగుండా ఉంటావు. ఎందుకని ఆ ఆ తొరి నోరు చూసినప్పుడల్లా నీకు గుర్తవుతుంది. దేవుని స్తోత్రం. చాలామంది బుద్ధిహీనులండి, దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. అప్పుడే దీని బిడ్డలారా, ఈ మధ్య నాకు ఒక ఫోన్ వచ్చింది. మాకు ఉన్నారుగా బంధువులు, లేకుండా ఎందుకుంటారు. దేవుని స్తోత్రం. మా బాబాయ్ కొడుకు ఒక అతను, అయ్యా పలానా రోజున ఇది పప్పు అన్నాలు అయ్యా, అది ఇది అయ్యా, పెళ్ళి కూడా పలానా రోజు అన్నాడు. నేను చెప్పాను, ఆ రోజు నాకు మీటింగ్ ఉంది చెప్పేసా. మీరు ఏదన్నా అనుకోండిలే అంటే, సరేలే అయ్యా దేవుడి పని అంటున్నావుగా, కాదు నేను చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పాలి అయ్యా అన్నాడు. అర్థం చేసుకున్నాడులే మొత్తానికి. దేవుని స్తోత్రం. చెప్పాను నేను, ఆ రోజు నాకు కుదరదు, నేను వేరే మీటింగ్లో వెళ్ళాలి, ఇది పరిస్థితి అన్న. సరేలే అయ్యా, కాదు అంటే నా బాధ్యత ఉంటుంది కదా చెప్పాలని అన్నాడు. తర్వాత పెళ్ళి అయ్యా అన్నాడు. ఏ రోజు అంటే పలానా రోజు అన్నాడు. ఎక్కడంటే గుళ్ళో అన్నాడు. అదే విగ్రహారాధన పెళ్ళి అన్నాడు. దయచేసి మేము రాలేం, ఎందుకంటే నేను క్రిస్టియన్, నువ్వు కూడా క్రిస్టియన్వే కదా, అది అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదయ్యా. పిల్లోడి గల్లలో ఒప్పుకోవట్లేదయ్యా. అంటే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లా, దేవుడు మాత్రం ఒప్పుకోవాలి. నేను స్తోత్రం. వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే ఎవరాళ్ళు? మీ పిల్లలైనా సరే పక్కా చర్చికి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇవ్వండి. దేవుని స్తోత్రం. లేదంటే ఎదురు చూడండి, ఒక టైం వస్తుంది, దేవుడు ఏ ఇస్సాకు లాంటి వాళ్ళనో ఏ రెబకా లాంటి వాళ్ళనో దేవుడు తీసుకొస్తాడు. మీకు తొందరపడి అమ్మో ఈ సంబంధం కాబట్టి ఇంకా ఏ సంబంధం దొరకదే, ఇక నా కూతురికి ఎక్కడ మొగుడు దొరకడో, నా కొడుక్కి ఎక్కడ భార్య దొరకదు అన్నట్టు తొందరపడ్డారా, బోల్తా పడతారు. తొందరపడమాకండి. ఒక అమ్మాయిని దేవుడు పుట్టించినప్పుడు అబ్బాయిని ఎక్కడో చోట ఖచ్చితంగా పుట్టిస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? హల్లెలూయా. నీ పిల్లలను దేవుడికి అప్పగే మంచి సంబంధాలు దేవుడు తీసుకొస్తాడు. మీరు తొందరపడమాకండి. కనపడ్డ ప్రతిదీ ఇదే దైవ చిత్తం అనుకోమాకండి. దేవుని చిత్తములో ఉన్నవన్నీ కూడా అనుకూలంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తొందరపడమాకండి. మంచి భవిష్యత్తు ఉంది మీ పిల్లలకి. మీరు మీ పిల్లలకి భక్తి నేర్పండి చాలు. భక్తి నేర్పండి, దేవుడు కార్యాలు చేస్తాడు. వాళ్ళ గురించి అసలు మీరు చింతించాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే, రోజు ఒక కన్నీళ్ళైనా, ఒక్క బొట్టు అయినా ఆ పిల్లల కొరకు కన్నీళ్ళు విడవండి. మీ పిల్లలు ఎక్కడున్నా సరే దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నా పిల్లల మీద దేవుని వెలుగుంటుంది, దేవుని కంచి ఉంటుంది, దేవుని యొక్క కాపుదల ఉంటుంది. ఒక కొడుక్కి ఒక తల్లి చెప్పి ఎంత చెప్పినా వాడు మారట్లా. ఇక చెప్పడం లాభం లేదని చెప్పి ఏడ్చి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఒక దినాన వాడు వచ్చి, అమ్మా నేను కూడా చర్చికి వస్తానమ్మా అంటే, అసలు ఎట్లా మారావు ఏంది అని అన్నప్పుడు, ఒక భయంకరమైన సమస్య వచ్చిందమ్మా. ఆ సమస్య వచ్చినప్పుడు నన్ను కొంతమంది చంపాలని చూశారు. ఎందుకని నా నోట యేసయ్యా అనే ఒక మాట వచ్చేసింది. ఆ మాట అనటంతో వాళ్ళు భయపడి పరారైపోయారమ్మా. ఇది పరిస్థితి. ఇక నేను బాగా ఏడ్చి పడుకోగానే, నువ్వు ఇక్కడ మోకాల నుంచి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుడు నాకు అక్కడ చూపించాడమ్మా. అంటే ఈరోజు నన్ను కాపాడింది ఇది యేసయ్యే. కానీ యేసయ్య ఎలా కాపాడాడంటే నువ్వు ప్రార్థన చేయటాన్ని బట్టి. ఇక నేను నా జీవితాన్ని దేవుడికి అర్పించేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. నా జీవితాన్ని దేవునికి అర్పించేస్తున్నాను. పిల్లలారా, మీ తల్లిదండ్రుల ప్రార్థన మీకు ఎంత ఉపయోగమే తెలుసా? అమ్మా మీరు మా వయస్సు ఏం చేశారు, నాన్న మీరు మా కోసం ఏం చేశారని ప్రశ్నిస్తున్నారేమో. వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు మీ కొరకు ఒక్క చుక్క కన్నీటి బొట్టు ప్రతిరోజు రాల్చగలిగితే అదే మీకు గొప్ప దీవెన, ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగునగాక. అదే గొప్ప సహాయం మీకు. అది తప్ప ఇంక వేరేది ఏం లేదు. కోట్లు ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్తులు ఇచ్చేవాళ్ళు, కోట్లు ఇచ్చేవాళ్ళు, పదవులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ తదనంతరం ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ తదనంతరం వారసత్వంగా వచ్చే సంపదలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ పిల్లల కొరకు ప్రార్థించే తల్లులు లేరు. పిల్లల కొరకు ప్రార్థించే తల్లులు లేరు. పిల్లల కొరకు ఏడ్చే తల్లులు లేరు. దేవుని స్తోత్రం కలుగునగాక. నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడు. హానోకంట దేవునితో ఒక్కడే నడిచాడంట. నోవాహు మాత్రం కుటుంబంతో దేవునితో నడిచాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా.
మీరు దైవ సన్నిధికి వచ్చేటప్పుడు మీ పిల్లలను తీసుకురండి, వదిలిపెట్టమాకండి, తేలిక విడిచిపెట్టమాకండి. అమ్మ మీరు వెళ్ళి రాండిలే, మేము ఇంటికాడ ఆడుకుంటామండి వదలమాకండి. వదిలే రోజులు కాదు ఇవి. వాళ్ళు మంచోళ్ళు అయినా వాళ్ళని చూస్తున్న కళ్ళు మంచిగా లేవు. వాళ్ళని చూస్తున్న కళ్ళు అక్కడక్కడ వింటున్నాం చూడండి, పిల్లల్ని రేప్ చేశారు, చంపేశారు, ఎందుకు జరుగుతున్నాయి? పిల్లలు మంచోళ్ళు కావచ్చు, వాళ్ళని చూసే ఆ సాతాను దృష్టి మంచిది కాదు. దైవ సన్నిధికి నడిపిస్తే దేవుని కృప వాళ్ళని ఆవరించింది, దేవుని కంచె కాపుదల ఉంటుంది. అప్రియమైన బిడ్డలారా, విడిచిపెట్టమాకండి. ఏదో ఒక విధంగా మీరు నచ్చజెప్పి తీసుకురండి. ఎందుకనంటే మన పిల్లలు మన ఎదుట ఉన్నప్పుడు దేవుని కాపుదల వారి మీద ఉంటుంది. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. గాలి వదిలేయమాకండి, అట్లా వదిలేయమాకండి. పిల్లల జీవితాలు చాలా చాలా ఘనంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నోవాహు ఒకటి దేవుని ఎదుట కృప పొందినవాడు, రెండోది దేవుని దృష్టికి నీతిపరుడు, మూడోది నిందారహితుడు, నాలుగోది నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అందుకని దేవుడు అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కృప పొందాలి అంటే ప్రార్థన ఉండాలి, దీన మనసు ఉండాలి, కనిపెట్టే మనసు ఉండాలి. నీతిపరునిగా మార్చబడాలి అంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి, వాక్యానుసారమైన జీవితం చేస్తేనే నీతిమంతులు అవుతారు. తర్వాత నిందారహితులుగా బ్రతకాలి. నింద అంటే ఏంటి? చాలామంది మీద నిందలు ఉంటాయి. అంటే నిందలు నిజాలు కాకూడదు. కొంతమంది నిందలేస్తారు, అది మనం తప్పు చేయనప్పుడు మనమేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిందలు నిజాలు కాకూడదు. నిందలు నిజాలు అయినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. చాలామంది టక్కని మాట అంటారు చూడండి, మేము ఎవరమో దేవుణ్ణి అడిగి తెలుసుకోండి అయ్యా. దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలంట. ఇప్పుడు ఆయన ఏమన్నా ఒక కంపెనీ దగ్గర వాచ్మెన్గా కూర్చున్నాడు అనుకుంటున్నారా ఎంక్వైరీ చేయడానికి? మనం అడగగానే ఆయన సమాధానం ఇస్తాడా? నేను ఎవరినో దేవుణ్ణి అడిగి తెలుసుకోండి అయ్యా. ఇదొక అలవాటు అయిపోయింది చాలామందికి. దేవుణ్ణి అడిగి తెలుసుకోండి. దేవుడు మాట్లాడాలి, రిప్లై ఇవ్వాలంటే అది ఎంత పని, సామాన్యమైన పని అనుకుంటున్నారా? మేము ఎలా అంటున్నాం? దేవుణ్ణి అడిగి తెలుసుకోండి. నిజంగా దేవుణ్ణి అడిగి తెలుసుకుంటే నీకు ఎన్ని లోపాలని దేవుడు తెలియపరుస్తాడు. దేవుణ్ణి అడిగి తెలుసుకోమంటున్నారు చూడండి, వాళ్ళు చెప్పట్లా. అంటే మేము బాగానే ఉన్నాం అని. కానీ ఇదిగో ఈ నిందలన్నీ ఎందుకు వస్తున్నట్టయితే లోకంలో ఒక మాట చూడండి, సెగలేనిదే పొగరాదంట. సెగ లేకపోతే పొగరాదు. సరే, ఒక దిక్కు నుండి వస్తుంది, రెండు దిక్కుల నుండి వస్తుంది. అందరు ఎందుకు అనుకుంటున్నారు అట్టయితే? సరి చేసుకో. నిందారహితునిగా నోవాహు ఉన్నాడు కనుకనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇంటి దగ్గర జాగ్రత్త, పని దగ్గర జాగ్రత్త, ఆఫీసులలో జాగ్రత్త, కాలేజీల్లో జాగ్రత్త, ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్త. పరిశుద్ధతలోకి రావటం చాలా కష్టం. ఒక కొండ పర్వతం ఎక్కినంత పని పరిశుద్ధతలోకి రావాలంటే. కానీ పాపంలో పడిపోవడం ఏంటో తెలుసా? ఒక పెద్ద పర్వతం ఎక్కి దొలటమే. అంత కష్టపడి ఎక్కి కూడా చిన్న తప్పు చేసామంటే అక్కడి నుండి దొలినట్టే. ఎక్కడం కష్టం కానీ పడిపోవడం చాలా తేలికే. నిందలేని జీవితం నాకు కావాలి అని ప్రార్థన చేయండి. నిందారహితమైన జీవితం కావాలి. ఎన్ని సంవత్సరాలు నా జీవితాన్ని కాపాడావు, నా దేహాన్ని కాపాడావు, పరాయి పురుషుల నుండి, పరాయి స్త్రీల నుండి, పరస్త్రీల నుండి, పర వ్యామోహాల నుండి ఈ దేహాన్ని కాపాడావు. ఇట్లాగే కడ వరకు కాపాడయ్యా. హల్లెలూయా. అబ్రహాము భార్య అయిన శారాని ఒక రాజు ముట్టుకోబోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, రై నువ్వు తీసుకొచ్చిన ఆవిడెవరో తెలుసా? ఒక వ్యక్తికి భార్య, అతడు ప్రార్థనాపరుడు, అతను ప్రార్థన చేస్తే నువ్వు చచ్చిపోతావు, డోంట్ టచ్ హెర్ అన్నాడు. ఆమెను ముట్టుకోవద్దు అని చెప్పగానే, అయ్యా పెళ్లి కాలేదని చెప్పింది కదయ్యా అమ్మా, ఆయన కూడా నా చెల్లి అన్నాడుగా. అయ్యా ఎంత యథార్థమైన సంతానాన్ని చంపేస్తావా? పెళ్లి కాలేదని చెప్పింది కదా అయ్యా అంటే, పెళ్ళి కావడం కాదు, వాళ్ళ పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, వాళ్ళ అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ వాళ్ళ ఆయన ఎవరో ప్రవక్త. అప్పుడు అబ్రహాముని పిలిపించి, ఏమయ్యా ఎంత పని చేశావు, నేను తొందరపడి ఆమెను ఏదైనా ముట్టుకుంటే ఎంత శాపం వచ్చి పడింది నా మీద, ఎందుకు అబద్ధాలు ఆడావంటే, మీరు అందరు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, నేను ఒంటరి వాడిని, నన్ను ఏదైనా చేస్తారని భయపడి ఇట్లా చెప్పాను అది ఇది అని అంటాడు.
ఆయన ఇదిగో నీ భార్యను తీసుకుని పో, నేను యథార్థవంతుడిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, అవినీతి పనులు నేను చేయను కాబట్టి దేవుడు నాకు తెలియపరిచాడు తప్పు చేయొద్దని. దాని స్తోత్ర. నిజంగా మనం ఏ తప్పు చెయ్యాలనే ఆశ లేకపోతే మన చేత దేవుడు ఏ తప్పు చేయటానికి ఇష్టపడడు, ఖచ్చితంగా కాపాడుకుంటాడు ఆ తప్పు చేయటానికి ఆ పరిస్థితి వచ్చిన. అందుకే భక్తుడు అంటాడు, ఒక భక్తుడు ఏమంటాడంటే, కాలు జారుటకు కొంచెమే తప్పెను, కాలు జారితే పడిపోతాం, కానీ కాలు జారుడు కొంచెమే తప్పెను, దేవుడు నన్ను కాపాడాడు. దేవుని స్తోత్ర. ఈ జీవితాల్లో ఎన్నో శోధనలు వస్తాయి, జాగ్రత్త. బాప్తిసం పొందిన తర్వాత ఇంకా ఎక్కువ వస్తాయి. అర్థమైంది? డబ్బు ఆశ పెట్టి, అందం ఆశ చూపించి, ఇంకోటి ఆశ చూపించి మిమ్మల్ని బాల్తో కొట్టించి ఆ పాపం అనే ఊబిలో నెట్టేయాలని సాతానుడు చూస్తాడు. నిందారహితమైన జీవితం నాకు కావాలనుకున్న వ్యక్తులు ప్రతిరోజు ప్రార్థన చేయండి. నా ఆత్మను కాపాడండి, నా ప్రాణమును కాపాడండి, నా దేహమును కాపాడండి. చెప్పండి ఒకసారి ఆ మాట. నా ఆత్మనే కాపాడండి, నా దేహమును కాపాడండి, నా ప్రాణమును కాపాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో తెల్లని డ్రెస్సులు వేసినంత మాత్రాన పరిశుద్ధులు కాదు. ఏదో మా కాడ ఏమి లేవు, ఒంటి మీద ఆభరణాలు ఏమి లేవయ్యా, మేము చాలా పరిశుద్ధులు అనుకుంటున్నారేమో, ఇది తీసినంత మాత్రాన పరిశుద్ధులు కాదు. నీ హృదయములో మార్పు రావాలి. హల్లెలూయా. ఎక్కడికి పోయినా నన్ను దేవుడు చూస్తున్నాడనే భయము నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వాదించడానికి వెనకాడడు. ఇక్కడ నోవాహును దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు. ఎందుకని? దేవుని దృష్టికి అతడు దీనుడు, ప్రార్థనాపరుడు, అలాగే నిందరహితుడు, నీతిపరుడు. 4వదంట దేవునితో నడిచిన వాడంట. ఎవరితో నడుస్తున్నవాడు? దేవునితో నడుస్తున్నవాడు. ఈ రోజున నువ్వు ఎవరితో నడుస్తున్నావు? దుష్టులతోనా, పాపులతోనా, దుర్మార్గులతోనా, దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారితోనా, త్రాగుబోతులతోనా, అలాగే ఈ సినిమాలు, షికారులు, దైవ భయం లేకుండా పోతున్నారు చూడండి చాలామంది, అలాంటి వాళ్ళతోనా? ఎవరితో చెప్పండి? నిజంగా చాలామంది మందిరాలకు వెళ్తున్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు మీరు గమనించండి. ఎలా ఉంటున్నారు చూడండి. వారం మేము చర్చికి వెళ్తున్నాం అంటున్నారా? బీర్ సీసాలు ఎందుకు తెచ్చుకొని తాగుతున్నారు? మొన్న ఈ మధ్య ఈ క్యాంపులోనే వాడు కనపడ్డాడు, మందు తాగుతున్నాడు వాడు. వారం ఇటే పోతాడు వాడు చర్చికి. ఏది ఇటు ఆడ గుంటూరు అంటున్నాడు వాడు. అన్నవాడు అప్పుడు దాకా భక్తుడు అనుకున్నాను నేను వాడిని. ఫుల్లుగా తాగుతున్నాడు. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు చెప్తాడు తాగమని, పాస్టర్ గారిని కూడా వీళ్ళు బోల్తా కొట్టిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫుల్లుగా తాగుతున్నాడండి. మళ్ళీ ఆదివారం వచ్చారు, తల స్నానం చేసి వెనకాల భార్యని ఎక్కించుకొని మేము అంత పరిశుద్ధులం అన్నట్టుగా. అరే వేషధారిని మార్చుకో అని చెబుదాం అనుకున్నా. మనకెందుకు? వాడు మన చర్చి వాడు అయితే మనం చెప్పేవాళ్ళం. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఇట్లాంటి పనికి మాలిన ఎదవలో మా చర్చి ఎంత గొప్పదో తెలుసా, మా పాస్టర్ గారు ఎంత గొప్పడో అయితే నువ్వు మారింది ఏది? నీకు మార్పు వచ్చింది ఏది? ఇన్ని సంవత్సరాల నుండి వెళ్తున్నావు, ఏం మార్పు వచ్చింది? జనము, ధనము, చర్చిలు కాదు కావాల్సింది, గుండెలు ఏం కావాలి? మార్పు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. చర్చిలకు వెళ్ళినంత మాత్రం కాదు. ఏ సేవకుడు తప్పు చేయమని చెప్పడో, ఏ పాస్టర్ గారు పాపం చేయమని చెప్తాడా? ఎవరు చెప్పరో. కానీ వీళ్ళు వేస్తున్న యథవేషాలు ఇవన్నీ దేవునితో నడవడం లేదు. ఎవరితో నడుతున్నారు? త్రాగుబోతులతో. ఎవరితో నడుతున్నారు? వ్యభిచారులతో. ఎవరితో నడుతున్నారు? పనికిమాలినోళ్ళతో. ఈ పనుల దగ్గర ఎవరితో నడుతున్నారు? వీళ్ళు ఒక గ్రూప్ అనమాట. వీళ్ళు ఒక గ్రూపు. నేను ఎప్పుడు ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. ఒకరోజు అన్నాను, మీరు పొగడమాకండి అన్న. ఎప్పుడు చూసినా నీ పాటలో అట్టా ఎట్టా నీ ప్రసంగాలు కత్తితో గుచ్చినట్టే ఉంటాయి అన్న, భలే ఇష్టం అన్న, అదన్నా ఇదని పొగుడుతామంటే మీ పొగడతలు ఆపండి, ఇది పరిస్థితి, మీరు ఎందుకు పొగుడుతున్నారు నాకు బాగా తెలుసు అన్న. ఏమైందన్నా అన్నారు. అప్పుడు వాళ్ళు చేసిన కొన్ని తప్పులు చెప్పిన తర్వాత తలకాయ దించుకున్నారు. చెప్పాను, పొగిడేది ఎవరో తెలుసా? దయ్యమో. అంటే మీరు పొగిడితే మీకు అనుకూలంగా నేను ఉంటాననేగా మీరు పొగుడుతుంది. ఇది పరిస్థితి అని అంటే, అది కాదులేనా, ఇది కాదులేనా, ఈలో కొన్ని తప్పులు ఉన్నాయని నాకు తెలియపరిచారు కొంతమంది, అవి సరి చేసుకోండి, ఏమనుకో మాకు నేను చెప్పానని. ఇది పరిస్థితి అని అంటే మొహం ఎట్ట మార్చుకున్నారండి. నిజం చెప్తే ఇంక మొహాలు మాడిపోవడమే కదా. అమ్మగారంట ఈ పెద్ద ఫోన్ పెట్టుకొని షార్ట్ల మీద వీడియో కాల్ చేస్తుందంట ఇంకొక అతనికి. దేవుని స్తోత్రం. షార్ట్ల మీద అదే టయానికి
వాడు చూడలే, వాడు బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. ఎవరు చూశారు? వాడి భార్య చూసింది. ఏం చేస్తున్నప్పుడు షాట్లు చేస్తూ ఉంటే ఆమె ఏం చేసిందంటే కెమెరా దగ్గర అట్లా చేయి పెట్టి ఎవరా ఏంది అని చెప్పి చూస్తే ఇప్పుడు ఈ చూస్తున్న మనిషి రూపం కనపడట్లా. అమ్మగారు షాట్ వేసుకొని ఉందంట. 15-16 సంవత్సరాల పిల్లలు ఉన్నారు గాడిదకి. దేని స్తోత్రం. జాగ్రత్త, రోజులు బాగలేదు, దొరికిపోతావు ఏదో ఒక దినాన. హల్లెలూయా. గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చా. ఇది పరిస్థితి ఇట్ట. వాళ్ళు మన చర్చికి వచ్చేవాళ్ళు కాదు, పాడు కాదు. ఏడో 4-5 సంఘాలు తిరిగి వచ్చి లాస్ట్కి ఎవరో అన్న దగ్గరికి పోతే మీరు బాగవుతారంటే వాళ్ళ ఆయనకి ఇక్కడే బాగైంది. ఇంకా అప్పుడు నుండి ఇటు వస్తున్నారు. దేని స్తోత్రం. అయితే ఈ లోపాలు మాత్రం సరి చేసుకోవట్లా. ఇది పరిస్థితి. పోయినప్పుడల్లా పొగుడుతూ ఉండేవాళ్ళు, అది ఇది అని. అక్కయ్యలారా, మీకు ఇంతంత ఫోన్లు అవసరం లేదు, జాగ్రత్త. నా మాట ఎంతమందికి అర్థమైందో. ఇంతంత ఫోన్లు వద్దు. లేదు, ఒకవేళ ఏదన్నా అవసరమైతే ఉంచుకున్నా దాని జోలు బామకండి ఎక్కువగా. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. నాకు ఒకడు ఫోన్ కొనిచ్చాడు. ఫోన్ కొనిచ్చి ఆ స్క్రీన్ మీద ఒక లెటరు పెట్టించాడు. వాడు ఎందుకు పెట్టించాడో తెలియదు కానీ పెట్టించాడు. ఈ ఫోనుతో జాగ్రత్త అని పెట్టాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఈ ఫోన్తో జాగ్రత్త అని పెట్టాడు. దాన్ని ఎప్పుడు ఓపెన్ చేసినా అదే లెటర్లు వస్తాయి, ఓపెనింగ్ లెటర్స్. ఈ ఫోన్తో జాగ్రత్త అని. ఇప్పుడు నిజాలు చెప్పామనుకోండి, ఏం చేసుకున్నా మనకెందుకులే అని అంటే ఎట్టండి. ఆ తర్వాత మరలా పశ్చాత్తాపడి అది ఇది సైతాన్ని నన్ను ఎందుకు అటు చేశాడు చెప్పాను. మీరు ఎంతమంది ఏ క్రమంలో ఉన్నారు మాకు తెలియదు. ఇదిగో ఎట్లా సత్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా బ్రతకండి. ఇది పరిస్థితి అని చెప్తే ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నడవాలి. నువ్వు ఎవరితో నడవాలి? దేవునితో నడిచే అనుభవం దేవుని బిడ్డలకున్నప్పుడు దేవుడు ఆశీర్వాదిస్తాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి గట్టిగా. అలాగే నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇంకా ఎవరిని ఆశీర్వాదించాడంటే బైబిల్ గ్రంథములో ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 24:1. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను ఆత్మాభిషేకముతో. శుద్ధి జయం రక్తంలో. శుద్ధి జయం రక్తంలో. శుద్ధి చేసి నన్ను. హల్లెలూయా. దేవునికి అవసరమైంది పరిశుద్ధత. ఇప్పుడు చూడండి 24:1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. చెప్పండమ్మా. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. ఇంకొకసారి చెప్పండి. అన్ని విషయాల్లో. వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? చేతిలో చెప్పండి, దయచేసి చెప్పండి. ఒకవేళ అర్థం కాదు నేను ఆపేస్తా, ఎందుకంటే ఇంకా 2 సంఘాలు ఎదురు చూస్తున్నాయి నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? నాకు చాలా విలువైన సమయం ఇది, ఆదివారం అంటే. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది కదా? ఏనండి. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? అవ్వని. రెండవది నోవాహుని. ఎవరిని? మూడవది ఎవరిని ఆశీర్వదించాడు? అబ్రహాముని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట, ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో. పశువుల విషయంలో ఆశీర్వదించాడు, వెండి బంగారముల విషయంలో ఆశీర్వదించాడు, భార్య విషయంలో ఆశీర్వదించాడు, పిల్లల విషయంలో ఆశీర్వదించాడు, ఆరోగ్య విషయంలో ఆశీర్వదించాడు, అన్నిట్లో ఆశీర్వదించాడు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో ఏమి చూసి ఆశీర్వదించాడు? అబ్రహాముని చెప్పండి. ఏం చూసి ఆశీర్వదించాడంటే, నెంబర్ 1, అబ్రహాము దేవుని మాటకు లోబడినవాడు.
దేవుడు ఒక దినాన అబ్రహాంతో మాట్లాడి, నీ స్వదేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, బంధువుల దగ్గర నుండి నువ్వు చూపించే దేశానికి బయలుదేరు అన్నప్పుడు, ఎందుకయ్యా అసలు నువ్వు ఎవరివి అని క్వశ్చన్ వేయకుండా ఉన్న పాటను బయలుదేరాడంట భార్య తీసుకొని. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎంత లోబడ్డాడో చూడండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, మీరు లోబడుతున్నారా? లోబడే మనసు మీకుందా? దేవునికి లోబడాలి, సేవకునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి, ఆత్మకు లోబడాలి, మనస్సాక్షికి లోబడాలి. లోబడే అనుభవం అబ్రహాములో ఉంది గనుక దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించెను. ఒక రాజకోట లాంటి ఒక ఉన్నతమైన భవనాన్ని విడిచిపెట్టి గుడారాలలో నివసిస్తూ, నా ప్రియదేవుని బిడ్డలారా, ఇరాక్ అనే ప్రాంతం నుండి, ఆ దేశం నుండి ఎక్కడికి వచ్చాడు? ఇజ్రాయెల్ దేశం వచ్చాడు. కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు, 100 మైళ్ళు ప్రయాణం చేశాడు దేవుని కోసం. ముక్కు మొఖం తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదన్నా అడిగారు అనుకోండి, అదెందుకు, ఇదెందుకు, ఇదెందుకు, ఇదెందుకు అని మనం 100 ప్రశ్నలు వేస్తాం. హల్లెలూయా. కానీ ఇక్కడ అబ్రహాముని దేవుడు పిలిచిన వెంటనే లోబడ్డాడంట. ఈ రోజున లోబడే మనసు నీకుందా? ఎంతమంది లోబడుతున్నారు దేవుడికి? లోబడటం అంటే ఏంటి? లోబడటం అంటే ఏంటి? దేవుడు ఒక విషయం నీతో చెప్పాడు. ఒక విషయం నీకు చెప్పినప్పుడు అది ఎంత కష్టమైనా ఇష్టపడి తీసేసేయాలి. దేవుడికి నచ్చలేదా? తీసేయాలి, అంతే. దేవుడు చెప్పాడుగా, తీసేస్తున్నా. కాదు కాదు, నా ఇష్టం నాదే, నేను దేవుడికి లోబడను, కాకపోతే ఇదిగో ఇట్లా క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా ఉండమంటే ఉంటా. అది దేవునికి నచ్చదు. అబ్రహాము దేవునికి లోబడేనో. 2, అబ్రహాము దేవుని నమ్మాడంట. దేవుణ్ణి ఏం చేశాడు? అబ్రహామును దేవుడు దీవించినప్పుడు, అసలు సంతానమే లేని అబ్రహాము జీవితంలో దీవించినప్పుడు, నీ సంతానం ఇస్తాను, నీ పేరు గొప్ప చేస్తానంటే నమ్మాడంట. సముద్ర తీర మందలు ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వాదిస్తాను, ఆకాశ నక్షత్రముల కంటే ఉన్నతంగా నిన్ను ఆశీర్వాదిస్తాను అన్నప్పుడు నమ్మాడంట. ఎందుకని? దేవుని యొక్క ఆ స్వరం వినబడగానే, దేవుడు ఎంత గొప్పవాడా, ఎంత శక్తి గలవాడా. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? నా దేవుడు శక్తి గలవాడని ఎంతమంది నమ్ముతున్నారు? నా దేవుడు ఏదైనా చేయగలడని ఎంతమంది నమ్ముతున్నారు? లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడో, మృతులను సజీవులుగా మార్చగలడో, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపగలడో, నా జీవితంలో ఏదైనా ఆయన చేయగలడు. ఈ రోజున నేను జీరోగా ఉన్నానేమో, నన్ను హీరోగా చేయగలడు. ఈరోజు ఏం లేని పరిస్థితిలో ఉన్నానేమో, దేవుడు నన్ను దీవించగలడు. ఈరోజు నాకు ఏ పేరు ఘనత లేదేమో, ఒక దినాన ఘనత ఇస్తాడు. ఈ రోజున 10 మంది దగ్గర తలదించుకుంటున్నారేమో, ఆ తలని దేవుడు ఎత్తగలడు అనే ఒక నమ్మకం, విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు, అప్రియదేవుని బిడ్డలారా, నమ్మిన వ్యక్తులుగా, విశ్వసించిన వ్యక్తులుగా పరిగణిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎంత నమ్మాడంటే అంత నమ్మాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున చాలామందికి దేవుడి మీద నమ్మకం లేదు. డాక్టర్ల మీద బాగా నమ్మకం ఉంది. డాక్టర్ల మీద నమ్మకం, హాస్పిటల్ మీద నమ్మకం, మందుల మీద నమ్మకం. ఇది మరికొంతమందికి, చాలామంది మనుషుల మీద నమ్మకాలు ఉంటాయి. భలే నమ్ముతారు చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ దేవుని నమ్మరు. వాక్యం చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా, వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. అందరిని నమ్ముతావు కానీ దేవుని నమ్మలేవు. రోజు ప్రార్థన చేసుకోండి, అయ్యా నాకు నమ్మకం కావాలి. ఏం కావాలి? నమ్మకం కావాలి. ఒక దినాన దయ్యం పట్టినటువంటి కుమారుణ్ణి యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు శిష్యుల దగ్గర. ఆ సమయంలో యేసు ప్రభువారు రూపాత్రపు కొండ మీద రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు శిష్యులు కనపడ్డారు. శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళగానే ఆ శిష్యులు అంటున్నారు, యేసు నామములో పో దయ్యం అంటే ఆ దయ్యం పోట్ల. ఈలోపు యేసు ప్రభువారు ప్రార్థన ముగించుకొని కిందకి దిగి వస్తున్నాడు. అందరూ వందనాలు చెప్పారట ఆయనకి. ఏమైంది, ఏంటి ఏంటి ఇక్కడ ఈ గొడవ అల్లరి అని అడిగినప్పుడు, అయ్యా ఒక చెవుడు మూగు కలిగినటువంటి ఒక దయ్యం పట్టిన అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చారు, ఈ శిష్యుల్ని ఎలగొట్టమంటే ఆ దయ్యం వెళ్ళలేదు, ఇది పరిస్థితి అన్నప్పుడు ఆ దయ్యం పట్టిన
వ్యక్తిని తీసుకురమ్మని చెబితే ఆ దయ్యం బట్టిన వాడిని తీసుకొని వచ్చేటప్పుడు ఆ దయ్యం బట్టిన వాని యొక్క తండ్రిని యేసుప్రభు వారు చూస్తే ఆ తండ్రి అంటాడు, నా ప్రియమైన బిడ్డలారా, యేసయ్యని చూసి, అయ్యా మా మీద కనికరపడి మాకేదైనా సహాయం చేయాలనుకుంటే సహాయం చేసి నా కొడుకును బాగు చెయ్యి అని అడిగాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్మేవారికి సమస్తము సాధ్యమే. అప్పుడు ఆ దయ్యం పట్టిన వాని తండ్రి అంటాడు, నాకు అపనమ్మకం లేకుండా చేయ్యా అన్నాడు. ఏమన్నాడు? అపనమ్మకం. ఈరోజు ఒకసారి మీరు చెప్పండి, గుడి మీద చేపెట్టుకొని, కొన్నిసార్లు నీ మీద నాకు నమ్మకం కుదరట్లేదయ్యా, అపనమ్మకం తీసేయి, అవిశ్వాసం తీసేయి, నీ ఎడల నాకు ఒక నమ్మకం కావాలని ప్రార్థన చేయి. ఆయన యొద్దకు వచ్చువాడు, ఆయన్ని వెతికేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి, వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలని వాక్యం చెప్తుంది. ఏదో ఒక దినాన దేవుడు నాకు న్యాయం చేయకపోతాడా, ఏదో ఒక దినాన నా ప్రార్థన ఆలకించకపోతాడా, ఏదో ఒక దినాన్ని నా కన్నీళ్లు తుడవకపోతాడా, ఏదో ఒక దినాన్ని నన్ను స్వస్థపరచకపోతాడా, ఏదో ఒక దినాన నేను చేసే ప్రార్థనకి ప్రతిఫలము నాకు రాకుండా పోయిద్దా అని నమ్మకముతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంతోమంది మనుషులు నమ్మి మోసపోయారు, ఎంతోమంది మనుషులు నమ్మి అడుగును పడ్డారు, ఎంతోమంది మనుషులు నమ్మి దుఃఖములో ఉన్నారు. వాడు అలా చేస్తాడని అనుకోలేదయ్యా, వీళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదయ్యా, ఆదరించిన వాళ్ళే దౌర్జన్యం చేశారయ్యా, ప్రేమించిన వారే ద్వేషించారయ్యా. ఎట్లాంటి మాటలు వినబడట్లేదా? కానీ మనుషులు అలా చేస్తారేమో, కానీ నమ్మిన దేవుడు మాత్రం ఎప్పుడు ఎన్నడూ మోసము చేయడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కీర్తన గ్రంథం 9:10 వాక్యం చెప్తుంది, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టడంట. ఎందుకు విడిచిపెడతాడండి? మనుషుల్లాగా మోసం చేసేవాడా దేవుడు? మనుషుల్లాగా మాటని తప్పుకునేవాడా దేవుడు? దేవుని స్తోత్రం కలుగునగాక. చాలామంది మాట అంటారు, తప్పుకుంటారు. ఒక ఆమె ఏం చేసిందంటే, అయ్యా మందిరం కడుతున్నారు కదా, ఇసుక ఒక లారీ దోలెత్తాలయా అన్నది. ఎప్పుడు? 14 ఏండ్ల కిందట. దేవుని స్తోత్రం. ఇప్పటికీ నెరవేర్చింది లేదు. అయ్యా ఒక 2 ట్రాక్టర్లు బ్రిక్స్ దోలుతాలే అన్నది. ఇప్పటికీ లేదు. అయ్యా నేను బండ్లేపిస్తాలే అన్నది. మనుషులు చూడండి ఎట్ట మాట తప్పుకుంటారు. నాకు కూడా ఇక అడగాలని లేదు. దేవుని స్తోత్రం. అట్లా ఎంతోమంది నాకు వాగ్దానాలు చేసి అట్లా సరే, వాళ్ళు నాతో కదా అన్నది. ఎవరితో అన్నారు చెప్పండి? దేవుడితో అన్నారు. మనుషులకు మాట ఇచ్చి తప్పుతామేమో, దేవుడికి మాట ఇచ్చి తప్పకూడదు. మన నోటి నుండి ఒక మాట వచ్చిందంటే అది ఎంత కష్టమైనా నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. కానీ దేవుడు మాట ఇస్తే అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, అబద్ధమాడుటకు మనిషి కాదు. దేవుడు మాట ఇస్తే ఆయన ఎన్నడూ మాట తప్పడు. భూమి ఆకాశములు గతించినా ఆయన మాటలు గతించు. అందుకని నమ్మకమైన దేవుని నమ్మాలి, కానీ నమ్మించి మోసం చేసి మనుషులు మనం ఎన్నడూ ఎప్పుడు నమ్మకూడదు. దానికి స్తోత్రం కలుగునగాక. అబ్రహాము దేవుని నమ్మాడని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం అంట దేవునితో సహవాసం చేశాడంట. ఒకటి, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. రెండవది, అబ్రహాము దేవుని నమ్మాడు. మూడవది, అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం అంటే నిజంగా దేవుని బిడ్డలారా, మనకి దేవునితోనే సహవాసం ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడైన క్రీస్తుతో ఉండాలంట మన సహవాసం.
ఎవరితో అంటే వాళ్ళతో మన సహవాసాలు ఉండకూడదు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఇప్పటికీ మీరు ఇంకా ఎన్నో సహవాసాలు విడిచిపెట్టాలి. మీ ప్రార్థన జీవితాన్ని పతనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీ ఆత్మీయతను నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. ఆ సహవాసాలు మీ కొంప ముంచుతుంది ఈ రోజున. చాలామంది యవనస్తులారా, చాలామంది ఇళ్ళ దగ్గర కూడా దేవుని స్తోత్రం. లోకంలో ఒక సామెత ఉంది, పని బాట లేనుడంట పిల్లి తలకాయని గురిగాడంట. ఏం గురిగాడు? పని బాట లేదు వాడికి, అర్థమైందా? గడ్డం గీక్కోలా పిల్లి తలకాయని గురిగాడంట. దేవుని స్తోత్రం. చాలామంది పని బాట లేదు. రా అక్క కాసేపు అష్టాచమ్మ ఆట ఆడుకుందాం. ఏమాడుకుందాం? అష్టాచమ్మ ఆట ఆడుకుందాం. అది ఇంట్లో అయితే బాగుండు, మరి నడు రోడ్లో పెట్టారు ఈ మధ్య సంత. నడు రోడ్లో పెట్టి ఆడుతున్నారు. కారు వస్తున్నా లేకపోతే అసలుకి వినపడుతుంది ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నడు రోడ్లో పెట్టి ఆడుతున్నారు. ఇది ఎంత ఘోరం చూడండి. ఇక్కడ కాదు, ఇక్కడ జరుగుతుంది అది. నేను ఒక ఊరు నుండి వస్తా ఆదివారం అందరు కూర్చొని పెద్ద ఒక బాక్స్ ఒకటి గీసుకొని ఆడుతూ ఉంటారు. ఆరన కొడితే ఆ ముసలిది అంటది, జరిగాంలే పోయో అంటది. కరెక్ట్గా ఆమెకి టైర్కి ఎంత ఒక 3-4 అంగుళాలే. కొంచెం అర్థం తీసి అటు జరుపమ్మా అంటే, అయ్యో పోతుందిలే పోని. ఒకవేళ ఆ టైరు ఆ చైర్నో లేకపోతే ఇంకేదన్నా కాలునో తొక్కిందనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు? ఆయనకి బండి నడపడం చేతగాక, అదే కదా దేని స్తోత్రం. మళ్ళీ సమస్య మాకే. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళకి నేను పెట్టిన పేరు ఏంటంటే పని బాట లేని వాళ్ళు. వీళ్ళందరూ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ, పని బాట ఏం లేదు. దేవుని బిడ్డలకు పని బాట ఉందండి. మీరు అనుకోవచ్చు, అన్నయ్య మాకు పని లేనప్పుడు అట్లాంటి ఆటలు ఆడతాంలే అన్నయ్య అంటారా? ఆ పని లేకపోతే ఇంకో పని ఉందిగా మీకు, ప్రార్థన పని. మీ కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, నశించిపోతున్న దేశం కొరకు ప్రార్థన చేయండి, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, మార్పు లేని మీ బంధువుల కొరకు ప్రార్థన చేయండి. ఆ పని లేదా? ఆ పని ఉంటుంది ఎప్పుడు, ఈ పని లేదు. ఏ పని? ఇప్పుడు నువ్వు చేసుకునే పని ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు లేకపోవచ్చు, కానీ ఆ పని ఎప్పుడు ఉంటుంది. అబ్రహాము దేవునితో ఏం చేశాడు? సహవాసము చేశాడంట. ఏదైనా ఒకరోజు నీకు డ్యూటీ లేకపోయినా, పని లేకపోయినా, కూలి లేకపోయినా ఎమ్మటే నువ్వు అనుకో, ఈరోజు నాకు ప్రార్థన చేయడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నేను దేవుడితో గడపాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అబ్రహాముని దేవుడు ఎందుకు ఆశీర్వాదించాడు అంటే దేవునితో సహవాసం చేశాడంట. దేవునికి స్నేహితుడంట అబ్రహాం. అప్పుడే దీని పెట్టారు. ఆ రెఫరెన్స్లన్నీ చెప్పాలంటే నాకు సమయం లేదు కనుక బైబిల్లో ఉన్న వాక్యాలు డైరెక్ట్ చెప్పేస్తున్నా. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవునితో సహవాసం ఎంత గొప్పది. దేవునితో సహవాసం. నేను లోకంలో ఉన్నప్పుడు నాకు చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు, కానీ ఈరోజు అందరిని వదిలేశా దేవుడి దయ వల్ల. ఆ పాత స్నేహితులు ఎప్పుడన్నా నా ఫోన్లు చేస్తుంటారు, ఎలా ఉన్నావు అట్టా ఇట్టట. నేను బాగానే ఉన్నా. కొంతమంది నిట్టూర్పులు ఎడుతున్నారు, ఏంటి మమ్మల్ని పూర్తిగా వదిలేసావుగా, మర్చిపోయావుగా, అది ఇదని. నిజమే, మర్చిపోయా. ఎందుకు మర్చిపోయావు? మీకంటే ఘనమైన స్నేహితుడు ఒక ఆయన దొరికాడు నాకు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకంటే గొప్ప స్నేహితుడు ఒక ఆయన దొరికాడు. ఎప్పుడు నాతో ఉండే స్నేహితుడా, ఎన్నడు నన్ను మరువని నా హితుడా, తల్లి మరచిన తండ్రి విడచిన విడువని ప్రియ స్నేహితుడా, విడువని ప్రియ స్నేహితుడా, విడువని ప్రియ స్నేహితుడా, యేసయ్యా 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 యేసయ్యా. చతురు పైకి ఎత్తి గడుగలు చెప్పండి. హల్లెలూయా. అప్పుడే దీన్ని పెట్టారా, ఎప్పుడు మనతో ఉండేది ఆయన ఒక్కడే. నేను స్తోత్రం కలుగునగాక.
ఎప్పుడు ఆయనే మనతో ఉండేది. ఒక దిన నేను మా అన్నయ్య పాస్టర్ గారు పెద్ద ఆయన లేడు ఇప్పుడు, ఆయన్ని నర్సాపేట రైల్వే స్టేషన్కి వచ్చి నేను బెంగళూరు ట్రైన్ ఎక్కించి వెళ్ళాలని ఆయన అడిగాడు. బస్సులో తీసుకొచ్చి ఎక్కించి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు బాగా అది ఇది అని సరదాగా అవి మాటలు చెప్పాడు. మాట్లాడుకుంటూ వచ్చాం బస్సులో. వెళ్ళేటప్పుడు మరలా నేను ఒక్కడిని అయిపోయా. దేవుని స్తోత్రం. వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన రైలు ఎక్కిపోయాడు. నేను అంటే వచ్చేటప్పుడు బస్సులో వచ్చాం, అక్కడికి వచ్చి రైలు ఎక్కించిన తర్వాత ఒంటరిని అయిపోయా నేను. టైం అయిపోయింది. ఈలోపు బస్ స్టాండ్లో పడుకోవాల్సి వచ్చింది. అప్పటిదాకా నేను దేవుని స్తుతించకుండా, అప్పటిదాకా ఈయన కబుర్లు, ఈయన మాటలు, ఈయన జోకులు పడిపోయి ఆ ధ్యానం మర్చిపోయా. ఈయన ఎప్పుడైతే రైలు ఎక్కి వెళ్ళిపోయాడో ఒక్కడిని అయిపోయా. రైల్వే స్టేషన్ నుండి నర్సరావుపేట బస్ స్టాండ్ దాకా నడవాలి. టైం కాని టైంలో కరెక్ట్గా 9-10 గంటలకి ఈలోపు బస్సు కూడా వెళ్ళిపోయింది, మన ఊరు బస్సు. ఆ బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ అలా వస్తారు, ఇలా వెళ్ళిపోతారు, కానీ ఎప్పుడు నీతో ఉండేది నేను ఒక్కడనే. చప్పట్లో కొట్టండి కట్టి. హల్లెలూయా. అప్పుడే రాశా ఈ పాట. ఇప్పుడు ఇది రాసి కూడా దగ్గర దగ్గర 18-19 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల దాకా అయింది దగ్గర దగ్గర. అప్పుడే ఎప్పుడు నాతో ఉండే స్నేహితుడా అని ఆ పాట. ఇంకా అది సంగీతం చేయించలా. చాలా పాటలు ఉన్నాయి ఇంకా రాసి పక్కన పెట్టినాయి. నేను స్తోత్రం కలుగునగాక. చాలా చాలా ఇంకా ఒక 100-150 పాటలు ఉన్నాయి సంగీతం చేయించాల్సింది. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ దాకా జత ఉంది నాకు, కానీ ఆయన వెళ్ళిపోయాడు, ఒంటరిని అయిపోయా. మరలా దేవా స్తోత్రం స్తోత్రం. చీకటి కదా, దేవా స్తోత్రం. ఆయన కుక్కలు గవ్వు అంటున్నాయి, ఎవరు లేరు బస్ స్టాండ్లో కూడా, బస్సులో వెళ్ళిపోతున్నాయి, ఒంటరిని అయిపోయా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో ఎంతమంది ఉన్నా అలా వస్తారు ఇలా పోతారు అంతే, కానీ ఎప్పుడు నీతో ఉండేది నేను ఒక్కడనే అన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకంత గొప్ప స్వరం నాకు వినబడిన తర్వాత ఈ లోక సంబంధమైన కొన్ని స్నేహాలు నేను విడిచిపెట్టేశా. ఎందుకంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఈ స్నేహాలు ఎంతకాలం ఉంటాయి మనకు చెప్పండి. ఏ సయ్యతో నాకు స్నేహం కావాలని వాళ్ళు చేతులు ఎత్తండి. ఏ సయ్యతో నాకు స్నేహం కావాలి. ఆమేన్ ఆమేన్ అనండి ఒకసారి. దేవుడితో స్నేహం గొప్పది, గుర్తుపెట్టుకో. దేవునితో స్నేహాన్ని కలిగిన నీవు మనుషుల కొరకు ఆ స్నేహాన్ని పోగొట్టుకోమాకండి. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోతే స్నేహం కట్ అయినట్టే. దేవుడితో మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోతే, స్తుతించవలసిన సమయం స్తుతించకపోతే దేవునితో సహవాసం కట్ అయినట్టే నీకు. ఎక్కడ పోయినా ఆయన ఉన్నాడు నాతో, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆ పక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమంది ఈ భక్తిలో కూడా అంత లోతుకెళ్ళినటువంటి భక్తులను చూస్తే వాళ్ళకేమన్నా మెంటలా అనిపిస్తుంది మనకి. వాళ్ళకై వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళకై వాళ్ళే స్తోత్రాలు చెప్తుంటారు, వాళ్ళకై వాళ్ళే అన్య భాషలు మాట్లాడుతుంటే. స్టార్టింగ్లో దావీదయ్య గారిని చూసినప్పుడు నాకు ఈయనకేమైనా మెంటలా అనిపించింది నాకు ఆయన చూస్తే. ఎందుకని? ఆయనకై ఆయనే ఆ కుర్చీలో కూర్చొని స్తోత్రం స్తోత్రం అంటుంటాడు. సరే, అక్కడంటే చర్చిలో స్తోత్రాలు చెప్పాడు, ఓకే. ఒకసారి వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు దారిలో కనపడ్డాడు. వెనకాల నుండి గమనిస్తున్నా నేను బైక్ మీద, ఎక్కడ ఆగుతాడని. ఆగట్లా. ఆ కాళ్ళకి ఏదో బూట్లు వేసుకున్నాడు. దగ్గర దగ్గర ఆ గుజ్జన గుళ్ళ అవతల నుండి నడుచుకుంటూ వస్తున్నాడు, ఎవరితో పట్టించుకోకుండా. స్తోత్రం. అనుకున్నా ఆయనకేమైనా పిచ్చా ఏంటి, ఏం తలగా ఇప్పుతాడు, ఎవరితోనే మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆయనతో కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. ఏమర్థమైందంటే, ఈయన దేవునితో స్నేహం కలిగిన వాడు. గట్టిగా చెప్పండి, ఎవరితో స్నేహం కలిగిన వాడు? స్తోత్రం స్తోత్రం. ఇక తలకాయ చెప్పుకుంటా పోతుండేవాడు. అందుకని ఆయన్ని బట్టి నాకు ఒంటరితనం ఎక్కువ అలవాటైంది. ఆయన కూడా ఇక రూమ్లోకి వెళ్తే ఎవరితో మాట్లాడు. ఆయన తలుపు కొట్టి అట కొడితే అసలు ఒప్పుకోడు. ఫోన్ చేసి మెసేజ్ పెట్టాలి, రమ్మంటే పోవాలి ఆయన రూమ్లోకి, లేకపోతే లేదు. చాలా కోపం ఎక్కువ ఆయనకి. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర ఇన్ని సంవత్సరాలు భరించింది నేనే, దేవుడి దయ వల్ల. గట్టిగా చెప్పండి. మీరైతే ఎడిపోయేవాళ్ళు యేసునామంలో హల్లెలూయా.
అలాంటి దేవునితో మంచి కనెక్షన్ ఉన్నటువంటి వ్యక్తులు ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కువసేపు ధ్యానించరు. ఎప్పుడైనా నా ముఖంలో కొంచెం బాధ కనపడితే ఆయన అంటాడు, ఏవయ్యా ఏంటి బాధపడుతున్నావు, ఎందుకు అన్నీ ఆలోచిస్తావు, ఎందుకు అన్నీ ఆలోచిస్తావు, పోతాయిలే, ఏం కాదులే, ధైర్యంగా ఉండు, స్తోత్రం అంతే. 2-3 మాటలు మాట్లాడతాడు, సరే ఏం కాదులే పో, నేను ప్రార్థన చేస్తున్నాగా అంటాడు. హల్లెలూయా. ఈ ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప దైవజనుడు నాకు దొరికినందుకు నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్నో మినిస్ట్రీలు నాకు తెలుసు, ఎన్నో సంస్థలు కూడా చూసా, ఎన్నో సంస్థలు చూసిన ఆయన లాంటి దైవజనుడిని నా జన్మలో ఇంకెవరిని చూడాల. ఆయన అంటే ఇంకా ఆయనే. ఆయన తర్వాత ఇప్పుడు కొంతమంది వచ్చారు, కానీ అసలు ఆయనకి వీళ్ళకి అసలు పోలికే లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనే ప్రపంచంలో ఒకే ఒక్క సింగిల్ పీస్ ఎవరంటే దావీదు రాజు గారు. ఇక ఆయన లాంటి వ్యక్తి లేడు, ఇక రాబోడు అనుకుంటున్నాను నేను. ఎన్ని శ్రమల్లో శోధనలో కూడా నిబ్బరంగా నిలబడిన గొప్ప దైవజనుడు. ఆయన కింద ఒక శిష్యునిగా కొన్ని సంవత్సరాలు, ఒక 16, 17, 18 సంవత్సరాలు ఆయనతో నేను కలిసి ఉండటం గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే 2 మాటలు చెప్తాను. ఒక 29 మంది మేము ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీ వెళ్తున్నప్పుడు అయ్యగారు వాళ్ళు రావటం లేట్ అయ్యి ఎమర్జెన్సీగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడలో ఎక్కుతున్నప్పుడు అయ్యగారిని ఎక్కిస్తా ఉన్నప్పుడు ఈ ట్రైన్ అనేది కదలటం ప్రారంభమైంది. ఎమ్మడే ఎక్కిస్తున్న 6-7 మిస్ అయిపోయారు. రైలు లాగిచ్చేసాడు. నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం కాదులే గారు, వాళ్ళు రావటం దైవచిత్తం కాదేమో అన్న. లేదు దైవచిత్తం కాకపోతే నేను వాళ్ళు తీసుకొచ్చేవాడిని కాదు, దైవచిత్తం ఉంది వాళ్ళు రావటం అన్నాడు. అంటే ఎందుకు ఇలా జరిగింది అయ్యగారు అని అంటే, ఈలోపు ఎవరికో ఫోన్ చేశాడు. నన్ను తీసుకొచ్చిన కారులో వాళ్ళని ఒకవేళ వరంగల్ దాకా ఈ ట్రైన్తో పాటు పరిగెత్తమానండి, అంటే కారులో రమ్మనండి, ఒకవేళ అక్కడ స్టాపింగ్ ఉంటుంది అక్కడ ఎక్కుతారంటే మటనే వచ్చారు. వరంగల్ దాకా వచ్చారు, కానీ అప్పటికే గంట అయిందన్నమాట వరంగల్ దాటిపోయి. వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఆయన బాధపడుతున్నాడు. వాళ్ళు వచ్చినట్టు నాకు దేవుడు చెప్పాడు కదా, అందుకే కదా వాళ్ళకి తీసుకొచ్చింది ఈ అంటే ఈ జర్నీలో అని చెప్పి. ఆయన మాట ఎంత ఖచ్చితంగా ఉంటుందో మీకు చెప్తానండి. దాని స్తోత్రం కలుగునుగా. అంటున్నా దైవచిత్తం కాదులే గారు, అందుకే కదా వాళ్ళు మిస్ అయిపోయిందని అంటే, లేదు ఆ మాట మాకు దైవచిత్తం ముందు వాళ్ళు రావటం అన్నాడు. ఇక నేను అనుకున్నాక సరేలే, ఇంకా ఆయన మాట మనం ఏడ కాదంటాం, ఓకే అని అట్లా సరేనా అయ్యగారు అన్న. వాళ్ళు ఖచ్చితంగా మనతో వస్తారు అని నాకు దేవుడు చెప్పాడు, ఇది అన్నాడు. ఇంకేడవుతారు అయ్యగారు, ఏదైనా పక్కనూరా రావడానికి ఢిల్లీ, ఇది పరిస్థితి అని అన్నాం అనుకున్నా. ఇంకెక్కువసేపు మాట్లాడితే ఒప్పుకోడు ఆయన. దాని స్తోత్రం. సర్లేదు ఇంక అట్లా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు చూడు అన్నాడు. ఇంకెక్కడ అయ్యగారు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది ఆగదు కదా, వెనకాల ఏమైనా ట్రైన్ ఉందంటే వాళ్ళు వస్తారు అంతే. మాట్లాడతా మనకంటే ముందు వెళ్తారు చూడు వాళ్ళు అన్నాడు. అది ఎలా సాధ్యం? అది అప్పుడే దీన్ని పెట్టారా. కరెక్ట్గా మేము 10:30కి విజయవాడలో రైలు ఎక్కాం. 3:30 కల్లా వాళ్ళు ఫోన్ చేశారు నాకే చేశాడు ఒక బ్రదరు. అయ్యా మేము ఢిల్లీలో ఉన్నామన్నారు. దేని స్తోత్రం కలుగునుగాక. మేము 10 గంటలకు బయలుదేరితే మాకు పగలంతా జర్నీ, నైట్ అంతా జర్నీ ఉంది. నైట్ అంతా జర్నీ ఉండి అంటే 10 ఇక్కడ ఏ టయాన్ని ఎక్కామో అదే టయాన్ని దిగుతాం అక్కడ. ఆ టయాన్ని ఆగ్రాలో దిగాలి మేము. ఆగ్రా అంటే తాజ్ మహల్ ఉంది కదా అక్కడ. వీళ్ళు 3 గంటలకే ఫోన్ చేశారు మేము ఢిల్లీ వచ్చేసామని. నేను స్తోత్రం కలుగునుగాక. అయ్యగారి దగ్గరికి పోయి, అయ్యా ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎలా వచ్చారు అయ్యా అన్నాడు నన్ను ఆయన. నేను స్తోత్రం. దేవుడు నాకు ముందే చెప్పాడుగా వాళ్ళు వస్తారు అని. ఎలా వచ్చారని అంటే, వాళ్ళతో పాటు ఈ సిరిపురం ఒక అతను వాళ్ళతో పాటు వచ్చాడు. ఈ సిరిపురం అతను, దేని స్తోత్రం, అతను ఫోటోగ్రాఫర్ అనమాట. వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి ఒక 50,000 అర్జెంట్ మాకు కొట్టండి అని, వాళ్ళు వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుండి వాళ్ళు ఏం చేశారంటే విమానంలో వచ్చేసారు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నాకు 2 రోజులు ప్రయాణం, వాళ్ళకి గంట ప్రయాణం.
అంటే ఒక కీడు మేలు కొరకే అనిపించింది. మిస్ అయినందుకు వాళ్ళు బాధపడ్డా వాళ్ళ విమానంలో తీసుకొచ్చాడు దేవుడు. అప్పటికి ఇంకా నేను విమానం ఎక్కల. ధన స్తోత్రం. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2011లో. హల్లెలూయా. అప్పుడు దావీదు గారు నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాగా వాళ్ళు మనకంటే ముందు వెళ్తారని. అంత ఖచ్చితంగా ఉండదు ఆయన మాట. ధన స్తోత్రాలు చెప్పండి గట్టిగా. రెండోసారి కారు కొన్నప్పుడు, అయ్యగారు నీ కారు లేదు, మేము కారు కొనాలంటే మాకు పెద్ద ఆయనకి లేకుండా మాకెందుకని మేము బాధపడుతున్నాం, ఇది పరిస్థితి అని అంటే, లేదయ్యా నాకు కారు ఇస్తున్నట్టు దేవుడు బయలుపరిచాడు అన్నాడు. దేవుడు బయలుపడతాడులే గారు, ఇది పరిస్థితి. ఏదన్నా వచ్చి కారు కొనుక్కోండి, మాకు రెడీలో ఒక కారు ఉంది, పాత కారు, మీరు కొనుక్కుంటే అది తీసుకుందాం అనుకుంటున్నాం అని అంటే, లేదు జరిమియా నాకు ఇన్నోవా కారు ఇచ్చినట్టు నాకు దేవుడు కళ్ళలో చూపించాడు అది అని అంటే, నేను మనసులో నవ్వుకున్నా. ఏది అసలు దానికే గతి లేదు, ఇన్నోవా కారు దాకపోయాడు ఏంది అని. దేవుని స్తోత్రం. ఈలోపు బలవంతంగా ఒక పాత కారు ఒకటి కొనిచ్చాం. ఎవరిది? మన శివయ్యది. శివయ్య తెలుసుగా కొంతమందికి. ఆ శివయ్యది కొనిస్తే అది వచ్చిన 8 రోజుల కల్లా నాకు ఫోన్ చేశాడు. ఏమయ్యా నువ్వు ఎందుకు అంత తొందరపడ్డావు నువ్వు అన్నాడు. ఏమైంది అయ్యగారు అంటే, ఆ కారు కొనిచ్చావా? నిన్న వరంగల్ నుండి ఏరియా వాళ్ళు వచ్చి ఇన్నోవా కారు కొనుక్కోమని దాదాపు 14 లక్షలు నాకు ఇచ్చిపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిజమా అయ్యగారు అన్న. నిజమయ్యారా నువ్వు ఒకసారి అర్జెంటుగా అన్నాడు. ఇచ్చారు, అడ్వాన్స్ కూడా కట్టి వచ్చాం మేము అన్నాడు. అంత ఖచ్చితంగా ఉంటుంది ఆయన మాట. ఆయన ఒక్కసారి ఒక దర్శనం కానీ కలగాని చూశాడంటే, అలాంటి గొప్ప దైవజనుడితో 18 సంవత్సరాలు సహవాసం చేశాను నేను. మీకు కూడా సహవాసాలు కావాలంటే దేవునితో, రెండోది మంచి ఆత్మీయ అనుబంధం కలిగిన సేవకులతో. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు కూడా చాలా మందికి నా మీద ఎందుకు నమ్మకం అంటే, అప్రియదేని బిడ్డలారా, ప్రార్థన చేసి చెబితే, దైవజనుడు అన్న చెబితే ఖచ్చితంగా జరిగిద్ది, లేదు అంటే ఏదో ఒకటి ముందే చెప్పేస్తాడు అనే నమ్మకం. ఎందుకని? ఆయన అభిషేకం, ఆయన నీడ కింద బ్రతికిన వాళ్ళం మేము. దేవుని స్తోత్రం. అదే విధముగా ఈరోజు నాకు కొన్ని చోట్ల అదే ఘనత, అదే గౌరవం ఎందుకు వస్తుందంటే, ఎక్కువ దేవుడితో మాట్లాడటం అంతే. నేను బయట కూడా ఎక్కడ అనవసరంగా తిరగను. కారణం ఏంటంటే దేవుడితో మనకు సహవాసం. అబ్రహాముకు కూడా ఎవరితో ఉంది సహవాసం? దేవుడితో ఉంది. అందుకని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా. చివరిగా మీకు ఆశీర్వాదం రావాలి అంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎహెజ్కేలు గ్రంథం తీయండి. ఎహెజ్కేలు గ్రంథం 44, 31. మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ, తొలుసులు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. చెప్పండి గట్టిగా. చూడండి, అక్కడ ఆశీర్వాదం కలుగునట్లు మీరేం చేయాలి? మొట్టమొదటిగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వాలి. ఆశీర్వాదించబడాలి అంటే దేవుడు చివరిగా మనతో చెప్తున్న మాట ప్రతిష్టార్పణలన్నిటిలోనూ అన్నాడు. రెండోది తొలుసులు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలి. పక్షులలో, పశువుల్లో చాలా విషయాలు ఉన్నాయండి అక్కడ. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. మందిరాలకి మామూలుగా బైబిల్ ఒకటి బ్యాగ్ కూడా పట్టుకొని వస్తున్నారు, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఏంటో తెలుసా? మొదటిగా పిసికిన పిండి ముద్ద అన్నాడు. అంటే వాళ్ళు రొట్టెలు తింటారు కనుక పిండి ముద్దను ఇవ్వాలి అన్నాడు. జాగ్రత్తగా నండి అందరూ. అక్కయ్యలారా, మీకు తెలియాలి ఈ విషయం. ఇప్పుడు మనం ఏం తింటున్నాం? బియ్యం తింటున్నాం, రైస్ తింటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? గుప్పిళ్ళ బియ్యం తీయాల్సిందే. ఎవరు స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది ఎత్తారు? ఎంతమందికి ఉంది అలవాటు? నిజంగా చేతులు ఎత్తండి. చాలామందికి లేదు. హల్లెలూయా. అలవాటు చేసుకోండి. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగునట్లు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వాలి.
యాజకులకి ఇవ్వాలి. మనం ఉదయాన్నే ఏదైనా అన్నం వండేటప్పుడు ఏం చేయాలంటే మనం పోసే పాత్రలో ఈ బియ్యం పోస్తాం కదా, ఒకటి కానీ లేకపోతే 3 గుప్పిళ్ళు, కొంతమంది 3 తీస్తారు. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కనుక 3 గుప్పిళ్ళు తెద్దామని ఒక కొత్త స్టీల్ దాంట్లో ఏదైనా మంచి పాత్రలో వేసి అది కాళ్ళు తలిగే స్థలంలో ఉంచకూడదు. మళ్ళీ అవి దేవునికి ప్రతిష్టమైన బియ్యం కనుక మొదటిది కనుక ఏం చేయాలంటే ఎవరి కాలు తలగకుండా ఎవరు ముట్టుకునే స్థలాల్లో ఉంచి వచ్చేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలి. ఎంతమందికి అర్థమైంది? ఇలా చేస్తే వారి కుటుంబాలకు ఏం కలుగుతుంది అన్నాడు? ఆశీర్వాదము కలుగుతుంది అన్నాడు. తర్వాత ఇంకో మాట అంటున్నాడు, ప్రతిష్టార్పణలన్నిటిలోనూ అన్నాడు. ప్రతిష్టార్పణ అంటే ఏంటి? ప్రతిష్ట చేయటం, అర్పణ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పేరుచెర్లలో ఇటు తక్కువ, మనకు నర్సాపేట ఆ సైడ్ ఎక్కువ పొలాలు ఉంటాయి అందరికి విశ్వాసులకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మిరప కానీ పత్తి కానీ వేస్తే ఈ సాలు మొత్తం దేవుడిదే అని అట్లా వదిలేస్తారంటే ప్రతిష్ట చేసేస్తారు. దానికి 2 బస్తాలు పడనే, 1 బస్తా పడనేవ్వండి, దానికి ఎన్ని వచ్చినా ఒక్క కాయ కూడా మిస్ చేయకుండా మొత్తం గోతాలు తీసుకొని మందిరానికి తీసుకొస్తారు. పల్లెటూరులో బాగా అలవాటు ఉంటుంది వీళ్ళకి, ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. దాన్ని ప్రతిష్టార్పణ అంటే దేవుడికి అంకితం చేయటం. ఈ సాలు ఎంత ఉందో అంత దేవుడికి ఇస్తాను, ఇది పంట అంతా బాగా పండితే, అది అర్పణ. రెండోది తొలుసూలు అన్నాడు. తొలుసూలు అంటే ఏంటి? ముందుగా పుట్టేది. ఒక కోడి గ్రుడ్డు కానీ, ఈ మధ్య ఒక ఆమె నాకు చెప్పింది, అన్నయ్య నేను ఒక చెప్పొచ్చో లేదో, ఒక దున్నకుర్ర బర్రెకి పుట్టింది, ఇది పరిస్థితి అన్నయ్య. పోయినసారి అట్నే ఆ తొలుసులు దాన్ని తీసుకొస్తే మనకు మీటింగ్లు జరిగేది, దాంట్లో కోసారు కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు, నీకు చెప్తున్నాను. దాన్ని కొయ్యటానికి నా మనసు రావట్లేదు అన్నయ్య, ఎందుకంటే మేమే పెంచాము, మొదటిది మాత్రం దేవుడు తీశానని నిన్న ఆదివారం కానీ అంతకుముందు ఆదివారం చెప్పింది. నేను చెప్పాను, సరే దాన్ని కొయ్యొద్దు ఏమొద్దు కానీ దాన్ని అమ్మి దానికి ఎంత వస్తుందో ఆ డబ్బు తీసుకొచ్చి కానుక డబ్బాలో సాక్ష్యం చెప్పి వెయ్యి. ఎందుకంటే ఏదో ఒక విధముగా అది దేవునికే చేరాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇది అంటే సరేనా అన్నయ్య, నీకు మళ్ళీ ప్రార్థన చేస్తాను, ఫోన్ చేస్తాను, చెప్పండి అన్నయ్య, ప్రార్థన చేద్దురుగాని అన్నది. తొలిసూలు గుర్తుపెట్టుకోండి. తొలిసూలు ఒక కోడి కానీ ఒక కోడి గ్రుడ్డు కానీ, మొదటిది ఒక చెట్టు వేసాం, ఒక సొర చెట్టు వేసాం, ముందు కాసే కాయ దేవుడిది ఇచ్చేసేయాలి. అలాగే ఒక కాకరకాయ చెట్టు వేసాం, దేవుడిది ఇచ్చేసేయాలి. తొలుసూలు అంటే మొదటిది దేవుడికి ఇవ్వాలి. నువ్వు తొలుసూలు ఇవ్వకుండా అయ్యో అది మేము తినేసాం, ఇదిగో ఇప్పుడు ఇస్తామంటే దాన్ని దేవుడు అంగీకరించడు. మొదటిదే దేవుడికి ప్రాముఖ్యం. గట్టిగా చెప్పండి. అది దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాట. ఇంకా అక్కడ అన్నారు చూడండి, వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటి ఫలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫలాలు, ఇప్పుడు ఒక జామ చెట్టు వేశారు, ఒక మామిడి చెట్టు వేశారు, లేకపోతే ఇంకేదైనా చెట్టు వేశారు. మొదటి ఫలాలు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. మొదటిది దేవుడిది. హల్లెలూయ. ఇవన్నీ కూడా యాజకుల వగును అంటున్నాడు, కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు. ఇప్పుడు మనం ఆశీర్వాదించబడ్డ జనముగా మారాలంటే పశువులలోను, పక్షులలోను, అలాగే చెట్లలోను, పంటలోను గుప్పిళ్ళ బియ్యం అన్నీ కూడా దేవునికి ఇవ్వాలని జెర్మియా పాస్టర్ గారు చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇప్పుడు ఫ్యాషన్ భక్తి అయిపోయింది మన వాళ్ళకి. ఈ డబ్బా తీసుకురావడానికి అమ్మో గుప్పిలి బియ్యం తీసుకొచ్చి ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకోరు, కానీ దేవుడు మాత్రం నీకు అర్థమైందా, నీలో ఒక తప్పు ఉందని దేవుడు హెచ్చరిక చేస్తాడు. నేటి నుండి ప్రారంభించండి, మీ కుటుంబాలను దేవుడు దీవిస్తూ ఉంటాడు. అప్పుడు మీకు కొంతమంది అంటారు, అన్నయ్య ఎన్ని బస్తాలు తెచ్చినా పొట్టు తినేసినట్టు తినేస్తున్నారు, మా కాడి బియ్యం మిగలలేదేంటి? దేవుని స్తోత్రం. ఆశీర్వాదం లేదు. డబ్బాలో ఉన్న నూనె అట్లా తీసుకొస్తాం, కేజీ అమ్మడి అయిపోద్ది. అన్నయ్య ఏందన్నయ్య మాకు దరిద్రం అంటే, దరిద్రమే అది, శాపం. దీవెన లేదు కుటుంబానికి. వాక్యం చెప్తుంది అవన్నీ దైవ సన్నిధికి వెళ్ళి యాజకునికి ఇవ్వవలెను, అప్పుడు ఆశీర్వాదం కలిగిద్దని చెబితే, ఈ మధ్య కొంతమంది ఈ పనికిమాల్లో ఏం చేస్తున్నారంటే, కొంతమంది యూట్యూబ్లలో దశమభాగం ఇవ్వమని దేవుడు చెప్పాడా, గుప్పిలి బియ్యమని ఇవ్వమని దేవుడు చెప్పాడా,
ప్రథమ ఫలాలు ఇవ్వమని దేవుడు చెప్పాడా అని ఇట్లా ప్రశ్నలు వేస్తున్నారు. ఇవన్నీ చెప్తుంది ఎవరు అట్టయితే? మనుషులా దేవుడా? ఎవరు చెప్తున్నారు చెప్పాలి? దేవుడేగా చెప్తుంది. ప్రతి ఇప్పుడు ఈ బుద్ధి లేని గాడిదలకి కళ్ళు ఉన్నట్ట పోయినట్ట? వాక్యంలోదే కదా. ఎస్కేల గ్రంథం 44, 30, 31లో దేవుడు చెప్పిన మాట అది. నువ్వు ఆశీర్వాదించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదించబడాలంటే ఇదిగో ఎన్ని చెయ్యాలి అని చెప్పాడు. మేకా గ్రంథము మలాకి గ్రంథము చివరిగా ఒక మాట చదవండి. 3వ అధ్యాయం 8, 9, 10 వాక్యాల్లో ఏమని రాయబడిందంటే, మలాకి గ్రంథం 3 అధ్యాయం 8, 9, 10. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి అంటాడు. ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని దశమ భాగాలు తింటున్నారు చెప్పండి. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు దొంగలు రా అన్నాడు. దేవుని బిడ్డలు అంటున్నారు, అయ్యా మేము ఏ విషయంలో దొంగలమయ్యా అని అడిగారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. మనం ఆశీర్వాదించబడని వారం కదా, శాపగ్రస్తులకు ఎందుకు మారిపోతున్నాం? దేవుడు మనకిచ్చే 10వ భాగము, ఆ దేవుడు మనకిచ్చే సంపదలో 10వ భాగం దేవునికి ఇవ్వకపోవటం వలన మనం శాపగ్రస్తులం అవుతున్నాం. వాక్యం చెప్తుంది, 10వ భాగం ఇవ్వనివాడు దొంగ. దొంగలకి శాపం తప్ప ఆశీర్వాదం రాదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అన్నయ్య దశమ భాగం మీకు పంపాలనుకుంటున్నాము, ఫోన్ నెంబర్ చెప్పండి అన్నయ్య అన్నది. అమ్మా నువ్వు ఎవరివి అన్న. నేను పలానా చర్చికి వెళ్ళేదాన్ని అన్నయ్య, మీకు ఇద్దాం అనుకుంటున్నాను అన్నది. నాకెందుకు ఇస్తావు? ఏ చర్చికి వెళ్తున్నావు? ఆ పాస్టర్ గారికి, మీ ఆత్మీయ తండ్రికి, ఆ సంఘాన్ని తీసుకెళ్ళు. ఇదేంటి క్రమం లేని విధానం? ఎవరు నీకు బలారాధన ఇస్తున్నారు? ఎవరు వాక్యం చెప్తున్నారు? కాదులే అన్నయ్య, మీకు కొంచెం అవసరతలు ఉంటాయిగా, మా సంఘంలో చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారులే, అందుకని మీకు ఇద్దామంటుంది. అది తప్పమ్మా, అది తప్పు. ఎక్కడైతే నీవు రక్షించబడ్డావో ఆ సంఘానికి ఇవ్వాలి. ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాను, తీసుకోలా. వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి పాస్టర్ గారు ఉట్టి అమాయకుడా, పెరుగుడా అనుకుంటారుగా. ఒక్కసారి నీ దగ్గర తీసుకుంటే నా విశ్వాసులు నేనేం చెప్పగలను? మా విశ్వాసులు మేమేం చెప్పగలం? దాదాపుగా మన సంఘాలలో 99% అందరు ఇస్తారు దశమ భాగాలు. అట్ట ఇవ్వబట్టి ఈ సంఘాలు, ఈ పరిచర్య మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 99% ఎవరైనా ఆ రాకొర ఇవ్వట్లేదంటే ఇదిగో ఇక్కడే ఇవ్వట్లే, ఈ ఊర్లోనే. కానీ అందరూ 99% అందరూ దశమ భాగాలు ఇచ్చేవాళ్ళే. మీకు ఆశీర్వాదం కావాలంటే వాక్యం చెప్తుంది 10వ భాగం ఇవ్వండి అని. అవేమంటుందంటే, మా సంఘం బాగా బలపడ్డ సంఘమే, డబ్బు బాగా వస్తుంది, అది ఇది మీకు ఇస్తానంటుంది. అట్టివ్వకూడదు. బలపడకపోయినా, ఉన్నా లేకపోయినా మీరు ఎక్కడ రక్షణ పొందితే ఆ సేవకుడికే చెందాలి. అవి ఎవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకే చెందాలి. చెట్టు ఎక్కడ నాటబడిందో అక్కడే రాలాలి కాయలో. ఎంతమందికి అర్థమైంది మాట? ఇది క్రమం. ఇదని చెప్తే సరే నాన్నయ్య అన్నది. ఇంకొక అతను ఫోన్ చేశాడు, జాన్ కాంతయ్య అనే ఒక వ్యక్తి. అన్నయ్య పలానా సాటి నేను సైట్ అమ్మాను, 12 లక్షలు వచ్చినాయి, మీకు ఒక 4 లక్షలు పంపిద్దాం అనుకుంటున్నాను, ఇది పరిస్థితి ఇది అన్నాడు. వద్దు, నాకు ఇవ్వకూడదు. మీరు ఏ సంఘంలో రక్షించబడ్డారో అక్కడ ఆ దైవజనుడికి ఇవ్వాలి, మాకు ఇవ్వకూడదు. నా దగ్గర రక్షించబడ్డ వాళ్ళు నాకు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రతిష్టార్పణలో ఆ 10వ భాగాలు నేను అర్హుడిని కాదు. ఒకవేళ తీసుకున్నానా నేను దొంగనవుతా. కాబట్టి నాకు వద్దయ్యా. ఇదంటే ఏందన్నయ్యా ఇస్తానంటే వద్దు అంటున్నావు. అడైతే నర్సాపేట చెరువులో ఒక పాస్టర్ గారికి ఇస్తానంటే తీసుకున్నాడే నా దగ్గర అన్నాడు. అతను వాక్యం తెలియ తీసుకున్నాడు, నేను తీసుకోను. ఇప్పుడు 4 లక్షలు ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? 4 లక్షలు వద్దనుకుంటారు ఎవరైనా? ఒక్కసారి ఆ 4 లక్షలు కకృతి పడ్డానా లైఫ్ అంతా నాకు దేవుడు దీవెనలు ఇవ్వడం. ఎందుకంటే నేను యథార్థ తప్పిపోయినట్టయితే. దాని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా,
మనము దేవుని ఎదుట ఇదిగో ఈ 10వ భాగం ప్రతిష్టార్పణ ఇయక దొంగిలితమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి నుండి అయినా మీరు తీయటం నేర్చుకోండి. ఇప్పటి నుండి అయినా, ఇప్పుడు దాకా మీకు తెలియదేమో అలవాటు, ఇప్పుడు నుండి అయినా తీయటం నేర్చుకోండి. హల్లెలూయా. ఈ రోజుకి ఇదిగో నా ప్రియమైన బిడ్డ, నా దగ్గర బైబిల్ చేతిలో ఉంది. నేను కూడా దశమ భాగం ఇస్తాను, నా కింద సేవకులు కూడా దశమ భాగాలు తీస్తారు. మేము ఇప్పటికే తీసినవి దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి మా కాడ ఇప్పుడు దశమ భాగం. ఇప్పటికి మేము తీసిన దశమ భాగం దేవుని స్తోత్రం కలుగును గాక. మేము తీసినవన్నీ ఒక చోట ఉన్నాయి దశమ భాగం, 1,00,000 రూపాయలు దాకా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా తీస్తాం. ముందు మీరు వేసిన ప్రతి కానుకలో ఆ బ్రదర్ లెక్కేస్తాడు. దశమ భాగం తీసిన తర్వాతే ఏదైనా 1 రూపాయన వాడాలని నేను అతనికి చెప్తాను. ఎందుకంటే మీరు ఇచ్చే కానుకలు అన్ని నేను ముట్టుకోను అసలుకి. సామాన్యంగా ఆ డబ్బా తీసుకెళ్ళిపోతారు. నాకు ఒక ముద్ద తినటం, నేను కోటాలకు వెళ్ళిపోవటం. జోబులో కూడా కనీసం ఒక 10 రూపాయలు కూడా పెట్టుకోను, నాకు అలవాట్లేదు. ఏదన్నా సరే అవి పరిచర్యకు వాడండి, లేకపోతే అదిగో ఆ బ్యాంకులో వేయండి, ఏదైనా అవసరమైనప్పుడు వాడదామని, అంతే. ఈ ఎక్స్ట్రా తీసుకెళ్ళి ఈ జోబులకు 5,000, ఈ జోబులు 10,000 అటు పెట్టుకోను నేను. ఎందుకనంటే నాకు విశ్వాసంతో వెళ్ళాలని ఆశ. కనీసం 100 రూపాయలు కూడా నేను ఒక్కోసారి పెట్టుకోను, వెళ్ళిపోతా, దేవుడు ఇస్తాడులే దారిలో అని. దేవుని స్తోత్రం. దశమ భాగం అంటే 10వ భాగం. కొంతమంది అన్నయ్య మేము ఇస్తున్నాం కానీ అన్నయ్య దశమ భాగం ఇవ్వ మా తల్లి, అది దేవుడిది అని ఇస్తున్నాం కానీ ఏమి ఇస్తున్నావు? దశమ భాగం యథార్థంగా ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అది నీ ఇష్టం, కానీ ఇది మాత్రం రూల్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాం, వాళ్ళంట నెలకి సంవత్సరానికి 30,000 కట్టాలండి, 50,000 కట్టాలండి, మా ఫీజు ఇదే అండి అంటారు. ఆ ఫీజు కట్టి తర్వాత ఎంతైనా ఇవ్వచ్చు, నువ్వు ఎక్కువ కాదు తక్కువ ఇస్తాను ఇంతేనంటే కుదరదు. దాని స్తోత్రం. ఫిక్స్డ్ రేట్ అనమాట. అదే విధముగా దేవుడు ఫిక్స్డ్ పెట్టాడు దశమ భాగము. ఇంకొక గ్యాంగ్ తయారైంది ఈ మధ్య. దశమ భాగం పాత నిబంధనలో కదా, క్రొత్త నిబంధనలు ఎక్కడేమని చెప్పాడు దేవుడు, చూపియండి వాక్యం అని వాదిస్తున్నారు. చూపిస్తానని చూసుకోండి బైబిల్లో. దాని స్తోత్రం. క్రొత్త నిబంధనలో కూడా దశమ భాగం ఇవ్వమని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. వాక్యం తెలియనటువంటి బుర్ర తక్కువ కొంతమంది అజ్ఞానులకి ఆ దశమ భాగం అడిగమని ఉంది ఎక్కువ. ఈ బ్యాచ్ వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదులేండి. చాలామంది ఈమని చెప్పారా, అటు చెప్పారా, ఎటు చెప్పారా, బైబిల్ ఏడుందా అది ఇది అని అంటారు. తప్పు. ఈమని చెప్పాడు దేవుడు. ఎక్కడ చెప్పాడంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిని వాటిని మానక. చూడండి, శాస్త్రులు పరిచయులు అంట పుదీనాలో కూడా ఇచ్చారంట అండి దశమ భాగం. పుదీనా ఆకులు తెలుసు కదా, అలాగే సోపులో ఇచ్చారంట, జీలకర్రలో ఇచ్చారంట, ఎన్ని ఇచ్చారు కానీ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారంట. అయితే ప్రభు అంటున్నాడు, అవన్నీ చేశారు, దశమ భాగం ఇస్తున్నారు, ఓకే, పుదీనా జీలకర్ర సోపులో అవి చేస్తూ మీరు న్యాయమును కనికరమును విశ్వాసం కలిగి ఉండండి అని చెబుతూ వాటిని మానక అన్నాడు. చూడండి అక్కడ ఉందా లేదా? వాటిని మానకంటే అర్థం ఏంటి? ఆ 10వ భాగం ఇస్తూ న్యాయముగా నీతిగా అలాగే కనికరం కలిగి విశ్వాసంతో బ్రతకండిరా బుద్ధి లేని సన్యాసులారా అని చెబుతున్నాడు అక్కడ. అది దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ వాక్యాన్ని పక్కన పెట్టేసి కొత్త నిబంధనలు ఆడ చెప్పాడు దశమ భాగం ఏమని ఇప్పుడు ఆ మాటలు చెబుతుంది ఎవరు? యేసయ్యగా. వాటిని మానక అన్నాడు. వేటినే? పుదీనాలో సోపులో వాటిలో వీటిలో. హల్లెలూయా. పుదీనాలో కూడా ఇచ్చారంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. పుదీనాలో జీలకర్రలో కూడా ఇచ్చారంట దశమ భాగాలు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీలో కూడా చాలామందికి అలవాటు లేదు. ఈ అలవాటు లేనప్పుడు మీకు ఆశీర్వాదాలు కావాలని కోరుకునే అర్హత కూడా మీకు లేదు. ఈ రోజు నుండి అయినా మీరు ప్రారంభించండి. అయ్యా మేము దీవించబడాలనుకుంటున్నాం, ఆశీర్వాదించబడాలనుకుంటున్నాం. అన్నయ్య ఒక పెద్ద ఏమి రావన్నయ్య, రోజుకో 200-300 వస్తాయి. అయ్యో దాంట్లోనేది పెద్ద ఏమి రావన్నాయి.
నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు నీకు చాలా ఎక్కువ ఇస్తాడు. రూపాయి వచ్చిందా 10 పైసలది. ఇలా నమ్మకంగా ఉంటేనే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, బల్లారాధన తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దశమ భాగం దేవునికి ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే దేవుడు మిమ్మల్ని కాపాడినందుకు, పోషించినందుకు, రక్షించినందుకు, దైవ సేవకులని ఒక పనివారిగా మీ మీద పెట్టాడు కనుక దేవుడు వారికి ఇస్తున్న స్వాస్థ్యం ఇది. పాత నిబంధనలో 12 గోత్రాలలో లేవి గోత్రానికి దశమా భాగం ఇవ్వమన్నాడు. వారు కూడా దశమా భాగంలో మళ్ళీ దశమా భాగాలు తీసి ప్రధాన యాజకులకు ఇచ్చారని రాయబడింది. ఇవన్నీ మింగుతా దేవుడా నన్ను దీవించయ్యా, ఆశీర్వాదించయ్యా అంటే ఆ ప్రార్థన ఉపయోగమా వ్యర్థమా? ఉపయోగమే వ్యర్థమా? ఇది చేయట్లేదుగా నువ్వు. ఇక నువ్వు అడగటం దేవుడు ఏమంటాడు? నేను చెప్పిన మాట నువ్వు వింటలేదు కదా, నీ మాట నేను ఎట్టంట? మానవుడుగా నువ్వు విననప్పుడు అయ్యా నాకు దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి. ఈ మధ్య పాస్టర్లు కూడా భలే తయారయ్యారు. బిడ్డా నీకు దీవెన వస్తుంది. ఈడు చెబితే వాళ్ళకి వస్తుందా దీవెన? నిజంగా చెప్పండి. చెయ్యి పెట్టగానే దీవెనలు ఏమి రావు. నువ్వు యథార్థంగా దేవుడు చెప్పినట్టు చేస్తే అప్పుడు వస్తుంది దీవెన, అప్పుడు వస్తుంది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. నోవాహు దేవునితో నడిచాడు, నీతిగా బతికాడు, నిందరహితునిగా జీవించాడు, దేవునితో సహవాసం చేశాడు, అందుకు ఆశీర్వాదం. అబ్రహాం దేవునికి లోబడ్డాడు, దేవుని నమ్మాడు, నీతిగా బ్రతికాడు. అబ్రహాము కూడా 10వ భాగం దేవుడికి ఇచ్చాడని వాక్యంలో రాయబడింది. సమయం లేదు మీకు చెప్పడానికి. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఆశీర్వాదించబడ్డ వ్యక్తులుగా మనం మార్చబడాలంటే ఇదిగో ఇవి ప్రాముఖ్యం. ఆ విషయాలు మీకు వారం చెప్పబడుతున్నాయి. ఇవి ప్రాముఖ్యం. గుప్పిళ్ళ బియ్యం, తొలుసోలు, అది ఇది 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 అని ఇప్పుడు మీకు తెలియకపోతే నేర్చుకోండి. దేవుడిచ్చే ప్రతి దానిలో దైవజనులు యేసన్న గారు చివరి సమయంలో చెప్పిన సందేశం కూడా అదే. ఆయన మీరు దీవించబడాలి, ఆశీర్వాదించబడాలంటే దశమ భాగం అనేది మీరు మింగమాకండి. అది మింగితే మీరు దేవుని దగ్గర శాపం పొందడమే తప్ప దీవెనలో పొందలేరు అని చెప్పాడు. చివరి ప్రసంగం నేను కూడా విన్నాను. మీరు అందరూ దీవించబడాలని చెబుతూ ఆయన మాట అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.